अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము మీమాంసా దర్శనంలో 1వ అధ్యాయంలో 1వ పాదం చూస్తున్నాము. అందులో శబ్దార్థ విచారణ చేస్తున్నాము. ఆ శబ్దార్థ విచారంలో శబ్ద స్వరూప విచారణలో మనం ముందుగా కొన్ని విషయాలు ప్రస్తావించుకున్నాము. ముందుగా శబ్దం యొక్క స్వరూపం ఏమిటి అని విచారించినప్పుడు గౌ ఇత్యత్ర కహ శబ్ద, గౌ అనే పదంలో శబ్దం ఏంటి, గౌ అని ఉచ్చరించినప్పుడు దాంట్లో ఏ శబ్దాలు ఉన్నాయి, ఆ శబ్దం యొక్క స్వరూపం ఏమిటి అడిగినప్పుడు గకార ఔకార విసర్గాల యొక్క స్వరూపమే శబ్దం అని చెప్పుకున్నాము. అలా చెప్పినప్పుడు పూర్వపక్షి ఏం చెప్పారంటే గకార ఔకార విసర్గాల కంటే భిన్నమైన శబ్దాన్ని కూడా మనం తీసుకోవాలి అని చెప్పి పూర్వపక్షి ఆక్షేపించాడు అన్నమాట. గకార ఔకార ఔకారాల కంటే కూడా భిన్నమైన శబ్దాన్ని మనం కల్పించుకోవాలి. భిన్నమైనటువంటి శబ్దమే ఇక్కడ మనకు గౌ శబ్దం యొక్క స్వరూపం అని చెప్పి పూర్వపక్షి ఆక్షేపించాడు. అదే సందర్భంలో ఆ రకం ప్రస్తావించినప్పుడు అలాంటి సిద్ధాంతి అక్షరాల యొక్క గౌ గకార అవకారాలు వర్ణాలు ఏవైతే వాటి యొక్క సమూహమే పదము, ఆ పదమే వాటి యొక్క స్వరూపం అని చెప్పి చెప్పంటే వర్ణాల యొక్క సమూహము ఇక్కడ పదంగా తెలుసుకుంటాం, అర్థం చేసుకోవాలని చెప్పి చెప్పాను. ఆ విషయాన్ని ఇప్పుడు మళ్ళీ శబ్దార్థ విచారణలో కొంచెం భిన్నంగా ప్రస్తావించబడింది. ముందుగా ఒకసారి చూడండి. ఇప్పుడు మీకు నిన్న అర్థం కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకు శబ్ద స్వరూప విచారణలో ఏం చెప్పుకున్నామంటే గకార ఔకార విసర్గాలు ఏవైతే ఉన్నాయో అవే శబ్దం అని చెప్పి పూర్వపక్షి చెప్పినప్పుడు, లేదంటే గకార ఔకారాల కంటే భిన్నంగా ఒక శబ్ద సమూహాన్ని మన శబ్దాన్ని అర్థం చేసుకోవాలి. గకార ఔకారాలు కాకుండా అర్థాంతరం అంటే భిన్నమైనటువంటిది శబ్దం యొక్క స్వరూపం భిన్నంగా మనం తీసుకోవాలి. అంటే అక్షరాల సమూహాన్ని ఇక్కడ ప్రతి అక్షరం శబ్దంగా తీసుకుని చెప్తున్నమాట. ఇప్పుడు ప్రతి అక్షరం శబ్దంగా తీసుకున్నప్పుడు అర్థాన్ని బోధించదు. గకారం ఒక శబ్దము, ఔకారం ఒక శబ్దం, విసర్గం ఒక శబ్దం ఉన్నాం అనుకోండి, భిన్నంగా తీసుకున్నప్పుడు ఆ రకంగా శబ్దం తీసుకున్నప్పుడు అర్థాన్ని బోధించదన్నమాట. అందుకే ఆ సమూహమే శబ్దం అని చెప్పి, శబ్దం యొక్క స్వరూపం అని చెప్పి చెప్పుకున్నాం. వర్ణ రూపంలో ఉంటుంది, ఆ సమూహాత్మకంగా ఉన్నప్పుడు అర్థాన్ని బోధిస్తుందని చెప్పి చెప్పుకున్నాం. ఆ రకంగా చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పూర్వపక్షి ఆక్షేపిస్తున్నాట. నన్ను అక్కడ ఎందుకని సిద్ధాంతం చెప్పామట, వాటిని అర్థం చేసుకోవడానికి. అంటే సంస్కారం అంటే ముందుగా భిన్న వర్ణాన్ని కలుపుకున్నప్పుడు సమూహాత్మకంగా ఉండేది అర్థాన్ని బోధిస్తుంది. భిన్నంగా విడివిడిగా ఉన్నప్పుడు ప్రతి అక్షరం అర్థాన్ని బోధించదు. సమూహాత్మకం కలిపినప్పుడు అర్థాన్ని బోధిస్తుంది. అంటే స్మరణ ద్వారా కలుపుకోవచ్చు, అంటే ఆ స్మరణ కూడా క్షణికమైన నష్టం అయిపోతుంది చెప్పి. ఆ తర్వాత సంస్కారం చేత అంటే గకారం ఉచ్చరించినప్పుడు గకారం యొక్క సంస్కారం, ఔకారం ఉచ్చరించినప్పుడు గకార ఔకారాల యొక్క సంస్కారము, తర్వాత విసర్గం యొక్క సంస్కారం, మొత్తం 3 కలిపి ఒక సమూహాత్మకమైన పదం యొక్క అర్థాన్ని బోధిస్తుంది. అందుకే సంస్కారం అనే పదాన్ని ఉపయోగించి సిద్ధాంతి సమానం చెప్పి, అందుకే దాన్ని భిన్నంగా వేరుగా తీసుకోవడానికి లేదని చెప్పి సిద్ధాంతి సమానం చెప్పారన్నమాట. అప్పుడు ఆ సందర్భంలో ఇప్పుడు చూడండి ఈరోజు చెప్పేది, నన్ను సంస్కార కల్పనాయ అదృష్ట కల్పన. నువ్వు సంస్కారం చెప్పి సమానం చెప్తున్నావు కదా, అంటే అక్కడ గకారం ఉచ్చరించినప్పుడు గకారం యొక్క స్మరణ ఎదుగు నష్టం అయిపోతుంది క్షణకాలం తర్వాత, కానీ సంస్కారం ఉండిపోతుంది అని చెప్పావు. గకారం యొక్క సంస్కారం ఉండిపోతుంది, ఔకారం యొక్క సంస్కారం ఉండిపోతుంది. ఆ సంస్కార యుక్తంగా ఉంటూ మొత్తం సమూహాత్మం తీసుకుని దాని అర్థం చెప్పావు.
బానే ఉంది. నేను సంస్కార కల్పనాయం అక్కడ కూడా అదృష్ట కల్పనే కదా, మేము స్మరణ అని చెప్పాము, నువ్వు దాన్ని వినలేదు. అక్కడ నువ్వు కల్పించుకుంటున్నావు కదా, అది అదృష్ట కల్పన, మనకి ప్రత్యక్షంగా లేదు కదా. సంస్కార కల్పనాయాం అదృష్ట కల్పన. నువ్వు సంస్కారం పదాన్ని ఉపయోగిస్తున్నావు కదా, ఒక సంస్కారం ఉండిపోయింది. ఇప్పుడు నేను చెప్పాను, ఒక వాక్యం చెప్పాను, ఆ వాక్యం నేను ఉచ్చరించి నష్టం అయిపోయింది, దాని యొక్క స్మరణ తెచ్చుకునేది నష్టం అయిపోయి అక్కడికి క్షణకాలం తర్వాత. కానీ ఆ సంస్కారం ఉందంటున్నావు కదా, ఆ సంస్కారం ఏంటది, దాని యొక్క స్వరూపం ఏంటి? అది కూడా కల్పన, అదృష్ట కల్పన. అదృష్టం అంటే అది ఊహించుకున్నా, కల్పించుకుంటున్నాం అన్నమాట అని పూర్వపక్షి మళ్ళీ ఆక్షేపించాడు సిద్ధాంతి. ఆ సంస్కారం అనే రూపాన్ని సంస్కార యుక్తంగా ఉంటే ఆ పదాల యొక్క సమూహం యొక్క స్వరూపమే శబ్దం యొక్క స్వరూపం అని చెప్పాడు. కాదండి, అక్కడ నువ్వు సంస్కారం అనే సమానం చెప్పినా కూడా అది కూడా అదృష్ట కల్పన. అక్కడ నువ్వు కల్పించుకున్నావు, ఆ సంస్కార శబ్దం అని చెప్పి నువ్వు కల్పించుకున్నావు. నువ్వు సంస్కారాన్ని గుర్తుపెట్టుకున్నావు. మనం ఏ కర్మ చేసినా, ఏం ఉచ్చరించినా, ఏం క్రియ చేసినా అవి సంస్కార రూపంలో ఉండిపోతాయని అంటుంటాం. నీ సంస్కారం బాగాలేదండి అంటుంటాం. సంస్కారం అంటే మనం ఏ ఏ కర్మలు పాప పుణ్యకర్మలు ఏం చేసినా అది అది అక్కడ కర్మ క్రియ నష్టం అయిపోతుంది. కానీ దాని యొక్క జ్ఞాన స్వరూపంలో ఉన్న సంస్కారం అయితే ఉంటుందో, అది మంచిగా చెడు కానీ అపుణ్య రూపి ఫలం సంస్కారం అయితే ఉందో అది మనలో ఉండిపోతుంది. దాని సంస్కారం అంటాం ఇక్కడ. అది గుర్తుంచుకోవాలి. అంటే మనం ఏం చేసినా ఆ సంస్కారం మనలో ఉండిపోతుందన్నమాట. దాన్ని స్మృతిగా చెప్పుకుంటాడు. ఆ స్మరణ ఉంటుంది, కానీ స్మరణలు ఎన్నో ఉంటాయి మనకి. అన్ని స్మరణలు ఉంటాయా? కానీ సంస్కారం అనేది ఆలంబన ఏర్పడినప్పుడు మనకు అది వ్యక్తం అవుతుంది. చాలా విషయాలు ఉదయం సాయంత్రం ఎన్నో కర్మలు చేస్తాం, ఎన్నో పనులు చేస్తుంటాం, ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నాం, కానీ అన్ని స్మరణలు ఉంటాయండి, అన్ని చేసాం మనం. కానీ వాటిలో కొన్ని మాత్రం గుర్తుంటాయి, వాటిలో కొన్ని కర్మలు మాత్రం గుర్తుంటాయి. అన్ని విశేషంగా ఉన్నట్టు ఏవైతే అవి అన్ని గుర్తుపెట్టుకున్నాం. కానీ మనం ఏం చేసినా ఆ సంస్కారం అనేది మా చాపని మనలో పడిపోయింది, ఆ ముద్ర మనలో పడిపోయింది. ఆ సంస్కారం ఉంటుంది, స్థాయిగా ఉంటుంది అన్నమాట. అది ఎప్పుడు వస్తుంది? ఆలంబన కలిగినప్పుడు, లేదా అటువంటి సందర్భాన్ని గుర్తు చేసినప్పుడు, నేను ఈ మాట మాట్లాడాను, ఈ కర్మ చేసిన, ఈ పని చేసిన, ఇలా చేశా అని చెప్పి మనకు అవన్నీ ఆ సంస్కారం ఉంది కాబట్టి, ఆలంబన కలిగింది కాబట్టి గుర్తు చేసి అవన్నీ వచ్చేస్తాయన్నమాట. ఆ సందర్భంలో ఆ సంస్కారం స్థాయి కాబట్టి సిద్ధాంత పక్షాన్ని తీసుకొచ్చి పెట్టారు, సంస్కార కల్పన చెప్పామట. అందుకని మనకు గకార ఔకారాల యొక్క విసర్గల సమూహాత్మకంగా ఉన్నప్పుడు అది శబ్దం యొక్క స్వరూపాన్ని బోధిస్తామని చెప్పుకున్నామట. అది కూడా అదృష్ట కల్పన, అది కూడా నువ్వు కల్పించుకుంటున్నావు, అక్కడ లేదు కదా వర్తమానంగా అని పూర్వపక్ష సిద్ధాంతిని ఆక్షేపించాడు. దానికి సమాధానం ఉచ్యతే ఏం చెప్పాడు? శబ్ద కల్పనాయాం సాచ. నువ్వు శబ్ద కల్పన అంటున్నావు కదా, నన్ను అది కూడా కల్పించుకుంటా అంటున్నావు కదా, శబ్ద కల్పనాయాం సాచ. శబ్ద కల్పన, శబ్ద కల్పనాయం సాచా శబ్ద కల్పనాచ. అంటే శబ్ద కల్పన నువ్వేమంటున్నావు? ఆ సిద్ధాంతి ఉచ్యతే సిద్ధాంతి చెప్తున్నాడు, పూర్వపక్షితో అంటున్నాడు. నేను చెప్పిన శబ్ద సంస్కారం అయితే ఉందో, సంస్కార కల్పన అయితే ఉందో అదృష్టం అంటున్నావు కదా. సరే, అదృష్టం ఉంది, కానీ నేను చెప్పే అదృష్టంతో పాటు నువ్వు ఒక శబ్దకి కల్పన, నువ్వు గకార ఔకార విసర్గాల కంటే భిన్నమైనటువంటి శబ్దం ఉంది అంటున్నావు కదా. నువ్వు భిన్నంగా శబ్దం కల్పించుకున్నావు, ఒకటి ఎక్కువ కల్పించుకున్నావు. సరే, నేను ఒకటి కల్పించాను, నువ్వు దాని రెండు కల్పించుకుంటున్నావట. అందుకే శబ్ద కల్పనాయం, శబ్దం కల్పించుకోవడంలో సాచ అంటే ఆ కల్పనా శబ్దము, అలాగే శబ్ద కల్పనాచ అంటే సంస్కారాన్ని ఆ శబ్ద కల్పన అయితే రెండు నువ్వు కల్పించుకుంటున్నావట. అందుకే తస్మాత్ అక్షరాన్ని ఏవ పదం. అక్కడ నేను ఒకటి కల్పన చేస్తున్నా, రెండు కల్పన చేస్తున్నావట, రెండుకి కల్పన చేస్తున్నావు. అందుకే తస్మాత్ అక్షరాన్ని ఏవ పదం. అక్షరాలు గకార ఔకార విసర్గాలే అక్షరాలు ఏవైతున్నావు దాన్ని పదం అంటున్నావు. కలుపు తీసుకున్నప్పుడు ఒక అర్థాన్ని బోధిస్తుంది. కాబట్టి అక్షరాన్ని ఏవ పదం, అక్షరాలే పదం అంటారు. కానీ కొన్ని అక్షరాలు కలిసి పదంగా మారిపోతే పదాలే, ఆ పదాన్ని శబ్దం అంటున్నాం. ఆ కొన్ని శబ్దాల యొక్క సమూహం వాక్యంగా మారిపోతుంది అన్నమాట. కాబట్టి పూర్వపక్షి ఏదైతే అదిష్ట కల్పన అని చెప్పి ఆక్షేపించాడో ఆ కల్పనలో అయితే నువ్వేంటి, నేను సంస్కార కల్పన ఒకటి చెప్తున్నావు, ఆ సంస్కార కల్పనతో పాటు భిన్నంగా శబ్ద కల్పన చేస్తున్నావు, రెండింటికి కల్పన చేస్తున్నావు. అది దోషం అవుతుంది, మహా గౌరవం అయిపోతున్నావు అట. అందుకే సాచ శబ్ద కల్పనాచ, శబ్దము మరియు ఆ శబ్ద కల్పన, సంస్కారం మరియు శబ్ద కల్పన రెండు చేస్తున్నావు అంటున్నావు. తస్మాత్ అక్షరాన్ని ఏవో పదం, అందుకే అక్షరాలే పదం అని చెప్పి సిద్ధాంత రకంగా సమానం చెప్పాడు. ఇదొక శబ్ద స్వరూప విషయంలో స్పష్టం చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ శబ్దార్థ విచారణ, ఆ శబ్దం ఏదైతుందో శబ్దం యొక్క అర్థం ఏ రకంగా విచారణ చేయాలి అని అన్నప్పుడు ఇప్పుడు కొత్త ప్రసంగాన్ని మనం చెప్పుకున్నాం. ఏంటి? గౌ ఇత్యస్య శబ్దస్య కో అర్థ. అక్కడ గౌ ఇత్య శబ్దస్య గౌ ఇత్యత కహ శబ్ద, గౌ అనే దాంట్లో ఏ శబ్దం ఏంటి అని చెప్పుకున్నాం. ఇక్కడ గౌ ఇత్యస్య శబ్దస్య, ఆ శబ్దం అని చెప్పుకున్న తర్వాత కొన్ని అక్షరాల పదమే, కొన్ని అక్షరాల సమూహమే పదం అని చెప్పుకున్నాం, శబ్దం అని చెప్పుకున్నాం. కానీ ఈ గౌ అనే శబ్దానికి ఏ అర్థం ఏంటి అని మళ్ళీ అడిగిన ప్రశ్నించినప్పుడు దానికి సిద్ధాంతం ఏం చెప్పాడు? గౌ అనే పదానికి శబ్దానికి ఏ అర్థం తీసుకోవాలి గౌ అనే శబ్దానికి ఉచ్చరించగానే అంటే దానికి సిద్ధాంతి
శాస్నాది విశిష్ట ఆకృతిరితి బ్రూమః. శాస్నాది అంటే గౌకు ఉండే విశిష్ట లక్షణాలు ఏవైతే ఉన్నాయో, గలకంబలం, నూపురం అని చెప్పుకున్నాం కదా. ఒక ఆకృతి విశేషం, ఒక ఆకార విషయం, పిండాకారం కనిపిస్తుందా, ఆవి ఇలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది, ఒక ఆకారం కనిపిస్తుందని ఆకృతి అంటాం. ఆకారమే ఆకృతి. అలా ఆకృతి మనం విశిష్ట లక్షణాలతో ఉన్న ఇప్పుడు ఆ ఆవుకు ఒక రకంగా ఉంటుంది, గేదెకి ఒక ఆకృతి ఉంటుంది, గుర్రానికి ఒక ఆకృతి ఉంటుంది, అన్ని పశువులకు భిన్న భిన్న ఆకృతి ఉంటాయి. అలాగా ఆవుకు ఒక విశిష్ట ఆకృతి ఉంది. ఆ విశిష్ట ఆకృతే ఇక్కడ ఆ గౌ శబ్దానికి అర్థము. అంటే గౌ అనే శబ్దాన్ని ఉచ్చరించగానే గౌ అనే పదానికి ఏ అర్థము? ఆకృతి విశేషం. అంటే ఆవులో ఉండే విశిష్ట లక్షణాలు ఏవైతే ఉన్నాయో, శాస్నాది విశిష్ట ఆకృతి ఇది బ్రూమః. ఆకృతి అని చెప్పి చెప్పుకున్నా, ఆకార విశేషం అని చెప్పి చెప్పుకున్నాం. అది సిద్ధాంత సమానం చెప్పాడు అనమాట. ఆవు అనగానే మనకు ఒక ఆకార విశేషం గుర్తుకొచ్చేస్తుందన్నమాట. ఆకృతే శబ్దం యొక్క అర్థం, గౌ అనే శబ్దానికి అర్థం అని చెప్పి చెప్పాడు. అప్పుడు పూర్వపక్షి మళ్ళీ ఏమంటున్నా అంటే, లేదండి, ఆకృతి సాధ్య అస్తివా నవా ఇది. అది ఆకృతి సాధ్యమైన విధంగా సాధించుకోవాలి, ఇంకా తెలియలేదు, మనకు స్పష్టం కాలేదు. నువ్వు దాన్ని సాధ్యంగా కోటిలో ఉందని తెలియదాన్ని తెలుసుకోవాల్సిందని నువ్వు అదే నువ్వు సాధ్య రూపం చెప్తే ఎట్లా అని పూర్వపక్షి అన్నాడు. నేను ఆకృతి సాధించుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, మనకు ఇంకా స్పష్టీకరణ కాలేదు. నవాయితీ అందుకే ఒక దాంట్లో సాధ్యమైన దాన్ని నువ్వు అస్థి నాస్తి అని చెప్పి 2 రకాల వికల్ప రూపంలో నువ్వు వ్యక్తం చేయలేవు అని చెప్పి పొదుపు అక్షరం సాధ్య కోటిలో ఉంది అని చెప్పి చెప్పాడు. ఎలా ఉంది? ఇంకా అది మనం తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకొని సాధ్య కోటిలో ఉందని తెలుసుకుందని నువ్వు తెలిసినట్టుగా ముందు చెప్పేస్తే అట్లా, సమాధానం చెప్పేస్తే అట్లా అని పూర్వపక్షి ఆక్షేపించాడు. దానికి సిద్ధాంతం ఏమంటున్నాడు? లేదండి, నా ప్రత్యక్ష సతి సాధ్య భవితుమర్హతి. ప్రత్యక్ష సతి సాధ్య భవితుం అర్హతి. ఇప్పుడు ప్రత్యక్షంగా ఉంటూ కూడా ఆ సాధ్య రూపం చెప్పుకుంటాం మనం. సాధ్యం సిద్ధంగా ఉంది, అది సాధ్యమైన సిద్ధంగా ఉంది. ప్రత్యక్ష సతి సాధ్య భవితుం అర్హతి. అది ప్రత్యక్షంగా ఉంటూ కూడా మనం చెప్పుకోవచ్చు. ఏంటి ప్రత్యక్షం? సిద్ధాంతం ఏమంటున్నాడు? ప్రత్యక్షంగా ఉంది, ప్రత్యక్షంగా ఉందని నువ్వు నకారించలేవు, ఖండించలేవు. ప్రత్యక్షంగా కనిపిస్తున్న దాంట్ని నువ్వు ఇది సాధ్య కోటిలో ఉంది తెలుసుకోవాలని చెప్పనీకి లేదన్నమాట. అందుకే నన్ను చెప్పేది కరెక్ట్ కదా. ప్రత్యక్ష సతి ప్రత్యక్షంగా ఉన్నప్పుడు సాధ్య భవితుం అర్హతి, అది సాధ్యంగా ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ ఏ రకంగా ఉంటుంది అని ఉదాహరణ చూపే సిద్ధాంతి. రుచక స్వస్తిక వర్ధమానక ఇది ప్రత్యక్షం దృశ్యతి. ఇవన్నీ ఆభూషణ విశేషణాలండి. అంటే ఒక ఆభూషణానికి సంబంధించిన విశేషణ. రుచక అంటే ఒక రకమైన గొలుసు లాంటిది. రుచకం హారం అంటాం కదా, హారం లాంటిది. ఆ స్వస్తిక అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి అందులో ఆకృతి విశేషం, అంటే ఒక పదార్థం అంట, స్వర్ణ విశేషం అనమాట. అది వర్ధమానక, ఇది కూడా అందులో ఒక రకం ప్రకారం అనమాట. అంటే ఆభూషణాలు ఒక ప్రకారం. ఓకేనా? సో ఇవన్నీ ప్రత్యక్షం కనిపిస్తున్నాయి, మనం చూస్తున్నాం. ఈ ద్రవ్యాలను, ఆభూషణ ద్రవ్యాలను, పదార్థాలను మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఇప్పుడు ప్రత్యక్ష సత్య సాధ్యమైందని చెప్తాం మాట. ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ హారము, ఈ స్వస్తికము, వర్ధమానకు, ఇవన్నీ గొలుసు లాంటి పెద్దగా మనకి కనిపిస్తున్నాయి, మనకు ఆభూషణాలు కనిపిస్తున్నాయి. కనిపిస్తుందని ఇది లేదు, ఈ సాధ్య కోటిలో ఉందని చెప్తాం మన మాటను. ఇది కాదని చెప్తామా? ప్రత్యక్షం కనిపించిందని. అది ప్రత్యక్షం అందుకే ప్రత్యక్షం కనిపిస్తుంది. అందుకే దాంట్లో నువ్వు నీకు లేదని చెప్పనీకి లేదన్నమాట. అప్పుడు మళ్ళీ పొదుపక్షం అంటున్నాడు, వ్యామోహ అయితే చేదు. నువ్వు వ్యామోహంగా అలా అంటున్నావు, వ్యామోహ కారణంగా దాని పట్ల, ఇంకా ఆభూషణ పట్ల వ్యామోహం ఉంది, అందుకే అలా అంటున్నావు. జస్ట్ అలా చెప్తున్నాను మీకు. వ్యామోహ కారణం వాళ్ళు చెప్పొచ్చు కదా నువ్వు అని సిద్ధాంతే పూర్వపక్షి నువ్వు అంటావేమో మళ్ళీ, ఇది వ్యామోహ కారణంగా నువ్వు అలా చెప్తున్నావని. వ్యామోహ అయితే చే నువ్వు అలా అంటావేమో. నా అసతి ప్రత్యయ విపర్యాసే వ్యామోహ ఇది శక్యతే వక్తుం. ఇప్పుడు ఇక్కడ నీకు ప్రత్యక్షంగా ఉన్నదానికి నువ్వు ఖండించకుండా, దాన్ని అంటే వేరే ప్రమాణం చేత ఖండించకుండా ఇది వ్యామోహం చేత నువ్వు అలా చెప్తున్నావు అని చెప్పనీకి లేదన్నమాట. నా అసతి ప్రత్యయ విపర్యాస. ఇక్కడ ప్రత్యయం అంటే జ్ఞానము, ఇక్కడ ప్రత్యక్షానికి విపరీతంగాను చూపించకుండా, ఇక్కడ ప్రత్యక్షం కనిపిస్తుంది, ఆభూషణాలు కనిపిస్తున్నాయి మనకు. ప్రత్యయ విపర్యాసం మిథ్యాన్ని చూపించకుండా ఇది వ్యామోహ ఇది శక్యతే వక్తుం. ఇది వ్యామోహం చెప్పడానికి లేదన్నమాట. అని శక్యం కాదు, ఇది వ్యామోహం అని చెప్పనీక శక్యం కాదు, చెప్పలేవు అలాగా. ప్రత్యక్షం కనిపించేటటువంటి వాటిని, ఆభూషణాలను ఇది కాదని చెప్పి నువ్వు ఖండించకుండా, దానికి ఖండించేటువంటి ప్రమాణం ఏమీ లేకుండా నువ్వు ఇది కాదని చెప్పి చెప్పనీక లేదు. వ్యామోహం చెప్పి నువ్వు ఖండించనీకి లేదు అనమాట. అది శక్యం కాదు, ప్రత్యక్ష దాన్ని నకారించలేవు అనమాట. అసతి అర్థాంతరే ఏవం జాతికో భవతి. లేదండి, మళ్ళీ పూర్వపక్షం అంటాడు,
అసతి అర్థాంతరే ఏవం జాతీయకో భవతి, అంటే లేకపోయినప్పటికీ ఆ జ్ఞానం కలుగుతుంది మనకు. అసతి అర్థాంతరే, అసతి సతి అంటే ఉన్నప్పుడు, అసతి లేకపోయినప్పటికి కూడా అసత్యపి అర్థాంతరే ఏవం జాతీయకో భవతి ప్రత్యయ, లేకపోయినప్పుడు అలాంటి జ్ఞానం ఒక్కోసారి మనకు కలుగుతుంది. ఏమంటున్నా పూర్వపక్షి, ఒకసారి లేకపోయినప్పటికి కూడా అలాంటి జ్ఞానం మనకు కలుగుతుందన్నమాట. చూడు చెప్తాను, ఉదాహరణ చూసుకోండి. ఏంటి? ఏవం జాతీయకో భవతి ప్రత్యయ, ఇలాంటి జ్ఞానం కలుగుతుంది మనకు. ప్రత్యయం అంటే జ్ఞానం కలుగుతుందన్నమాట. ఏవం జాతి అంటే ఇలాంటి ప్రకారమైనటువంటి జ్ఞానం కలుగుతుంది, లేకపోయినా కలుగుతుందంట. ఏంటి? దానికి ఉదాహరణ చూపిస్తున్నాడు పూర్వపక్షి. పంక్తి యూథం వనం వనం ఇది యథా ఇది చేత్ అని దీనికి సమానంగా. అంటే పంక్తి, పంక్తి అంటే ఒక మనుషుల యొక్క పంక్తి, అంటే మనుషులు క్రమంగా నిలబడ్డారు, విద్యార్థులు క్రమంగా నిలబడ్డారు, ఒక పంక్తిలో నిలబడ్డారు, పంక్తిబద్ధంగా నిలబడండి అంటాం కదా మనం, పంక్తి. ఇప్పుడు పంక్తి అంటే ఏంటి? పంక్తి ఏంటది? పంక్తి అనే పదము ఏంటది అంటే అర్థం తెలిసిపోతుందా? పంక్తి అంటే మనుషుల యొక్క క్రమము, విద్యార్థుల క్రమాన్ని పంక్తి అంటున్నామట. ఇక్కడ విద్యార్థుల క్రమం అని చెప్పొచ్చు, పంక్తి ఏంటిది? కానీ అర్థం తెలుసుకుంటున్నాం ఇక్కడ మనం అని వరుస పూర్వపక్షి క్రమం. అంటున్నాడు సిద్ధాంతం. ఆ, వరు- వరుస క్రమం. పంక్తి ఏంటి పదం లేదు కదా, లేకపోయినా మనం చెప్పుకున్నా. పంక్తి అంటే దాని మామూలుగా అర్థం ఏంటి? పంక్తి శబ్దము, దాని యొక్క అర్థం ఏంటి? మనుషుల యొక్క క్రమం, వరుస విశేషం అంటాం. కానీ పంక్తి ఎందుకు చెప్పాము ఇక్కడ? కానీ అర్థం తెలుసుకుంటున్నాం పంక్తి అంటే. అలాగే యూతం, యూతం అంటే సమూహం, యూతం అంటే సమూహం. సమూహం అంటే కొంతమంది యొక్క మనుషుల యొక్క కలయిక, జనుల యొక్క సమూహాన్ని సమూహం చెప్పుకున్నాం. కానీ ఇది ఆ మనుషులు మనుషులు పరస్పరం అనేక విధాలుగా రకరకాలుగా ఉన్నారు. ఆ మనుషులు అతిరిక్తంగా సమూహం లేదు కదా. నువ్వు సమూహం అంటే తెలుసుకుంటున్నావా ఇక్కడ? సమూహం ఏంటి? మనుషుల కంటే భిన్నమేం కాదు కదా సమూహము. ఈ సమూహం అనే పదం అర్థం చేసుకుంటున్నావా? అలాగే వనం, వనం అంటే ఏమిటి? చెట్లు. వనం అంటే ఏం చెప్పుకున్నాం? చెట్లు, చెట్ల యొక్క సమూహ విశేషం, చెట్ల యొక్క ప్రాబల్యమే మనం వనం అంటున్నామట. ఈ వనం ఏంటి ఇక్కడ? అంటే వనం, వనం అంటే చెట్లు ఉన్నటువంటి దాన్నే, ఆ ఘనంగా ఉన్నటువంటి దాన్నే మనం వనం అంటున్నామట. అది చెట్లు ఉన్నటువంటి సందర్భాన్ని, చెట్లు ఉన్నటువంటి వర్తమాన స్థితిని మనం వనం అని చెప్పుకున్నాం. కానీ వనం అంటే ఇక్కడ లేదు కదా మనకు ఇక్కడ. అంటే చెట్లే వనం అనమాట. కానీ వనం శబ్దాన్ని మనం తెలుసుకుంటున్నాము, వనం అనే శబ్దాన్ని తెలుసుకుంటున్నాం, పంక్తి అనే శబ్దం తెలుసుకుంటున్నాం, యూతం అనే శబ్దం తెలుస్తుందన్నమాట. అంటే అర్థాంతరం లేకపోయినప్పుడు వనం ఏమైనా ఉందా అక్కడ? వనం ఏమైనా ఉందా అక్కడ? పంక్తి ఏదైనా ఉందా? యూతం సమూహం ఏదైనా ఉందా? కానీ అర్థం తెలుసుకుంటున్నాం కదా. అలాగే అక్కడ కూడా అసత్యపి అర్థాంతరే, అక్కడ అర్థం లేకపోయినా కూడా ఆ జ్ఞానం కలుగుతుంది. పంక్తి అనే పదానికి ఏ విధంగా జ్ఞానం కలిగిందో, వనం అనే పదానికి జ్ఞానం కలిగిందో అని కలిగింది అని పూర్వపక్షి అలా అంటున్నాడు. అలా నువ్వు అన్నట్లయితే అర్థమైన పూర్వపక్షి ఇవన్నీ చూపిస్తున్నాడు అని పూర్వపక్షి అంటున్నాడు ఇక్కడ. అప్పుడు సిద్ధాంతం ఏమంటున్నా అంటే, నా అసంబద్ధం వచనం, అసంబద్ధం ఇదం వచనం, అసంబద్ధం ఇదం వచనం ఉపన్యస్తున్నావు. అసంబద్ధంగా మాట్లాడావు. నువ్వేం మాట్లాడుతున్నావు? వనం అంటే చెట్ల యొక్క సమూహాన్ని వనం అంటాం. వనం అంటే సమూహం, సమూహం అంటే వనం, వనం అంటే చెట్లు, చెట్లు అంటే వనం. సమూహం అంటే గుంపు, ఒక కొంతమంది మనుషుల యొక్క గుంపు. ఆ గుంపునే సమూహం అన్నావు. సమూహాన్ని గుంపు రెండు ఒకటి వేరు చేసి చెప్పలేము ఇట్లేదు. నువ్వు వేరు చేసి చెప్తున్నావు, వేరు చేసి చెప్తున్నావు అట. అసంబద్ధంగా చెప్తున్నావు, లేని దాన్ని ఉన్నట్టుగా చెప్తున్నావు అట. ఓకేనా? పంక్తి అంటే వరుస మనుషుల క్రమం ఉండాలి కదా. ఆ క్రమం కాకుండా ఆ పంక్తి ఏంటి వస్తువు అని చెప్పి దాన్ని భిన్నంగా చేసి చూపిస్తున్నావు అట. ఒకదాన్ని రెండుగా చూసి చూపిస్తున్నావు. అందుకే అసంబద్ధం ఇదం వచ్చిన ఉపన్యాసం. అసంబద్ధంగా మాట్లాడావు. ఏంది ఏం అసంబద్ధం? అసంబద్ధంగా మాట్లాడా నేను అంటే, అసతి వనే వన ప్రత్యయో భవతి. ఇక్కడ వనం లేకుండా వనం ఉంది అంటున్నావు, వనం లేకపోయినా ఏమంటున్నావు? వనం ఉంది, వనం ఉన్నట్టుగా జ్ఞానం కలుగుతుంది అంటున్నాడు. లేదని ఉన్నట్టుగా అంటాం. వనం ఉంది, అక్కడ ఏముంది అక్కడ అంటే వేరు చేసి చెప్తున్నాం. వనం లేకపోయినా వనం ఉంది అంటున్నాం అంట. అంటే ఏంటి? పూర్వపక్షి వనాన్ని, చెట్ల యొక్క సమూహాన్ని వనం చెప్పుకున్నాం మనం, మనుషుల యొక్క గుంపుని సమూహం చెప్పుకున్నామట. ఆ సమూహాన్ని, యూతాన్ని, ఆ మనుషులను వేరు చేసి భిన్న భిన్న రెండు వాక్యాలు తీసుకుంటాం, రెండు శబ్దాలు తీసుకుంటామట. కానీ అక్కడ వనం అంటేనే, చెట్లు అంటేనే వనం, వనం అంటే చెట్లు అని తెలుసు. సమూహం అంటేనే మనుషుల యొక్క గుంపే సమూహం అన్నమాట. పంక్తి అంటే మనుషుల యొక్క వరుస క్రమమే, విద్యార్థుల వరుస క్రమమే ఇక్కడ పంక్తి అన్నమాట. అది అలా కలిపి అవినాభావ సంబంధంతో ఉన్నదాన్ని ఒక దాన్ని వేరు చేసి అర్థం చెప్తున్నా, తీసుకుంటున్నామట. అందుకే అసతి వనే వన ప్రత్యయో భవతి ఇది. ఆ వనం లేకుండా వనం ఉంది అని చెప్పి చెప్తున్నామట. అది నువ్వు అసంబద్ధంగా చెప్పావు. ఎందుకంటే ఆ రకంగా చెప్తున్నావు, ప్రత్యక్షమేవ ఆక్షిప్యతే. నువ్వు ఆ రకంగా మాట్లాడి నువ్వు ప్రత్యక్షని ఖండించుకుంటున్నావట. నీ మాట నువ్వే ఖండించుకుంటున్నావు. అదో వనం అంటే వనం, చెట్ల యొక్క సమూహం, చెట్ల యొక్క ప్రాబల్యం కాకుండా వనం భిన్నంగా ఏమైనా ఉందా? చెట్ల యొక్క సమూహాన్ని నువ్వు వనం అంటున్నావు, వనాన్ని చెట్లు సమూహం, వనం అంటేనే చెట్ల యొక్క సమూహము. అలా చెప్పి నీ మాట నువ్వు ఖండించుకున్నావు, ప్రత్యక్షని ఖండించుకుంటున్నావట. అసత్తి వనే వన ప్రత్యయో లేకపోయినా ఉంది అని చెప్తున్నాడు.
లేకపోయినా అక్కడ దాన్నే ఉన్నదాన్నే చెప్పుకుంటున్నాను. నువ్వు లేకపోయినా ఉందని జ్ఞానం కలుగుతుంది చెప్పి నువ్వు ప్రత్యక్ష నీ మాట నువ్వు ఖండించుకుంటున్నాడు. ప్రత్యక్షమేవ ఆక్షిప్యతే. ఎలాగంటే వృక్షాహ అపి నా సంతీతి. వృక్షాలు ఉన్నాయి కానీ లేవంటున్నామాట. వృక్షాహ అపి నా సంతీతి. వృక్షాలు అంటే ఏమిటి? వృక్షం ఒక సంధి పేరు పెట్టామట. వృక్ష చెట్లు కదండి. ఆ చెట్లు వేరు, వృక్షాలు వేరు అని చెప్తాము మనము. సంధి సంబంధం, వాచక వాచ్య సంబంధం అది. దాన్ని వేరు చేసి నువ్వు భిన్నంగా చెప్తే ఎట్లాగా? అందుకే వృక్షాహ అపి నా సంతి. అలాగే నువ్వు ప్రత్యక్షం నీ మాట నువ్వు ఖండించుకున్నట్టు అవుతున్నాడు. ప్రత్యక్షమే ఆక్షిప్యతే. ఆ రకంగా అయితే మనం యద్యేవం ప్రత్యుక్త స మహా మహాయానిక పక్ష. ఆ విషయం అయితే ముందే చెప్పుకున్నాం. సిద్ధాంతం అంటున్నాడు ఆ రకంగా నువ్వు లేను ఉన్నదాన్ని అసతు వన ప్రత్యో భవతి. లేకపోయినా వన జ్ఞానం కలుగుతుందంటాం కదా. ఆ విషయం ముందే ఖండించుకున్నాం. నిరాలంబన వాదం అంటే మన ఏ జ్ఞానం కలిగినా దానికి ఆలంబన రహితంగా ఉంటుందని చెప్పి, అంటే జ్ఞానానికి ఎటువంటి ఆలంబన లేదు. నిరాలంబన వాదం చెప్పుకునేదా, శూన్యవాదం చెప్పుకునేదా? అంటే ఏ జ్ఞానం కలిగినా దానికి ఎటువంటి ఆలంబన, జ్ఞానానికి ఆలంబన ఉండదు, ప్రత్యయానికి ఆలంబన ఉండదు అని చెప్పాడు. ఆ విషయంలో ఏం తెలుసుకున్నవాడు అక్కడ ఆధారం నిమిత్తం ఉంటుంది. శబ్దం లేకుండా జ్ఞానం కలగదు. శబ్దం యొక్క స్వరూపం లేకుండా అర్థ జ్ఞానం కలగదు. నువ్వు ఆ ఏ జ్ఞానం కలిగినా ఆలంబన లేకుండా కలుగుతుంది చెప్పావు. ఆ విషయంలో పూర్తిగా శూన్యవాదాన్ని నిరాలంబనవాదాన్ని ఖండించుకున్నావు. నువ్వు మళ్ళీ అలా చెప్తున్నావు అంట, లేకపోయినా కలుగుతుంది. ఏం లేకపోయినా ఏ జ్ఞానం కలుగుతుందా? మనకి ఏ జ్ఞానం కలిగిందంటే ఒక ఆధారం ఉండాలన్నమాట. లేనిది ఉంది అని ఎలా చెప్పగలుగుతాను? ఆ విషయంలో ముందే ఖండించుకున్నాం. నువ్వు అలా చెప్పినట్లయితే ప్రయుక్త అంటే ప్రత్యుక్త ఆ విషయంలో చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? సా మహాయానిక పక్ష. ఆ శూన్యవాద సిద్ధాంతాన్ని, నిరాలంబనవాద సిద్ధాంతం ముందే ఖండించుకున్నామట. అంటే ఏ జ్ఞానం కలిగినా ఆధారం ఉంటుంది, నిరాలంబన ఉండదు. ఆలంబన యుక్తంగానే జ్ఞానం కలుగుతుంది. ఏదో నిమిత్తం ఉంటుందన్నమాట. శబ్ద నిమిత్తం ఉంటే మనకు జ్ఞానం కలుగుతుంది. ఆ విషయం ముందు చెప్పుకున్నాం. నువ్వు మళ్ళీ అదే ఎంతున్నావు. ఏ వస్తువు పదార్థం లేకపోతే జ్ఞానం కలుగుతుంది చెప్పడం ఏ మాత్రం ఉచితం కాదు. అప్పుడు మళ్ళీ సిద్ధాంతం ఏంటంటే అత ఆ ఆ రకంగా చెప్తూ మా సిద్ధాంతి అంటే పూర్వపక్షి యొక్క మాట సిద్ధాంతం చెప్తున్నమాట. అత కిం ఆకృతి సద్భావవాది ఉపాలభ్యతే. నువ్వు ఆ రకంగా చెప్తూ ఆకృతి అంటే సిద్ధాంతం ఏమంటున్నాడు? గౌ అంటే ఏమిటి? గౌ శబ్దానికి అర్థం ఏంటి? ఆకృతి విశేష గౌ అని చెప్పు. ఆకార విశేషం పిండాకారంలో విశిష్ట ఆవు విశిష్ట లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆకృతి అనేది మనం గౌ యొక్క అర్థం అని చెప్పుకున్నామట. నువ్వు ఆ రకంగా చెప్తూ కిం ఆకృతి సద్భావవాది అంటే ఆకృతి సిద్ధాంత ఆకృతివాది ఏదో తీసుకుంటున్నాడో ఉపాలభ్యత అంటే ఆకృతిని, అంటే శబ్దం యొక్క అర్థం ఆకృతి కాదని చెప్పి నువ్వు ఖండిస్తున్నావా? అంటే సిద్ధాంత అంతరం అంటే సిద్ధాంతానికి భిన్నంగా ఉందని చెప్పి ఖండిస్తున్నావా? ఆ రకంగా నువ్వు ఖండిస్తూ సిద్ధాంతాంతర్ తే దుష్యతి ఇది ఆ రకంగా చెప్తూ నువ్వు స్వయంగా నువ్వే దూషితం అవుతున్నావు అట. తే అంటే నువ్వు చెప్పినటువంటి పంక్తి, యూథం, వనం ఏ శబ్దాలు చెప్పావు నువ్వు అవే ఖండించబడుతున్నాయి. అవి కూడా ఖండించబడతాయి ఆ రకంగా అవుతాయి. నువ్వు ప్రత్యక్షానికే నువ్వు విరుద్ధంగా చెప్పినట్టు ఆ రకంగా నీ పక్షాన్ని ఖండించబడుతున్నావు అట. నువ్వు చెప్పిన ప్రకారంగా నువ్వు ఏ ఒక సంకల్పం చేసి దాన్ని నువ్వు ఖండించుకున్నావు. ప్రత్యక్షంగా కనిపించేటువంటి వాటిని ఖండిస్తున్నావు. అందుకే ఇక్కడ కూడా నువ్వు ఆకృతి అనేది మనకు గౌ అనగానే విశిష్ట లక్షణాలు దొరుకుతున్న ఆవు ఇలా ఉంటుంది చెప్పి మనకు ఆకారం పిండాకారం ఏ రకంగా ఉందో ఆ లక్షణ ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నాయి. ఎలా కనిపిస్తున్నాయి? దాన్ని తాకినప్పుడు, స్పర్శించినప్పుడు ఆకృతి విశేషము, ఆ రంగు రూప ఆకృతి మొత్తం కనిపిస్తుంది. అది ప్రత్యక్షంగా కనిపించేటువంటి వాటిని నిరాకరించడానికి, ఖండించడానికి లేదన్నమాట. నువ్వు అలా ఖండించావనుకోండి, నువ్వు తే దుష్యతి ఇది అంటే నువ్వు చెప్పిన పంక్తి యుక్తి కూడా ఖండించబడతాయి. నువ్వు ఏ ఉదాహరణ అయితే నువ్వు చెప్పావో అవి కూడా ఖండించబడతాయి. పంక్తి యూతం వనం చెప్పి అవి ఖండించబడతాయి. అందుకే అత కిం ఆకృతి సద్భావవాది ఉపాలభ్యతే. ఆకృతి సిద్ధాన్ని నువ్వు ఖండిస్తున్నావా? సిద్ధాంతాంతరితే దుష్యతి ఇది. ఆ రకంగా సిద్ధాంతం భిన్నంగా చెప్పేటువంటి నీ పక్షం దూషిస్తుంది. ఏదంటే వనే అసత్యపి వన ప్రత్యయ. వనం లేకపోయినా వనం జ్ఞానం కలుగుతుంది. ఆ పక్షం ఖండించబడుతున్నమాట. వనే అసత్యపి వన ప్రత్యయ ప్రాప్నోతి అనే మాట ఏతుందో స్వయంగా నీ మాట వనం లేకపోయినా వనం ఉన్నట్టుగా నువ్వు చెప్తున్నావట. ఇక్కడ వనం లేదు, వనం ఉంది అని చెప్తున్నావు. వనము ఆ వనం చెట్ల యొక్క సమూహం రెండు వేరు వేరు కాదు, కానీ వేరు చేసి చెప్తున్నావు. వనం లేకపోయినా వనం ఉంది అని చెప్తున్నావు. అది మిథ్యా జ్ఞానం అయిపోతుంది. అంటే నీ పక్షం నువ్వు ఖండించుకుంటున్నావట. అంటే లేని దాన్ని వేరు చేసి అవినాభావ సంబంధంతో ఉన్న దాన్ని వేరు చేసి చెప్తున్నావట. కాబట్టి ఏవం నువ్వు ఆ రకంగా చెప్తూ ఏవం ఏవం అపి ప్రకృతం దూషయితం
అశక్నువత అంటే మూల సిద్ధాంతిని దూషించడం శక్యం కాకుండా తద్ సిద్ధాంతర దూషణే నిగ్రహస్థాన ఆపద్యతే. నువ్వు నీ సిద్ధాంతం నిగ్రహస్థానంలోకి వచ్చావు. నువ్వు ఎవరినో ఖండించాలని వెళ్ళిపోయావు, స్వయంగా నువ్వు చెప్పిన మాట నువ్వు ఖండించుకున్నావట. అప్పుడేమవుతుంది? నీ నిగ్రహస్థానంలోకి వచ్చావు. మన న్యాయశాస్త్రం ప్రకారంగా పంచావయవ పద్ధతి ఉందన్నమాట. అంటే ఒక విషయాన్ని మనం ఆ సాధించాలి అంటే, ఒక ప్రతిజ్ఞను నిరూపించాలి అంటేనా అది ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణ, ఉపనయనం, నిగమనం, ఈ 5 సిద్ధాంతాలు ఉన్నాయంట. పంచావయవ సిద్ధాంతం అంట. ఈ పంచ అవయవాల ద్వారా ఎటువంటి ప్రతిజ్ఞని ఎటువంటి దాన్ని ఖండించాలని, నిరూపించాలని ఈ ఈ పంచావయవ పద్ధతి ప్రకారం న్యాయశాస్త్రంలో మహర్షి గౌతమ్ మహర్షి ఈ పంచావయ పద్ధతిని చూపించారన్నమాట. అంటే ఈ ఈ ప్రతిజ్ఞ చేస్తాము, చేసిన దానికి హేతు ద్వారా నిరూపించాలి. ఆ హేతు ద్వారా నిరూపించింది మనం ఉదాహరణ చూపించాలి, లౌకిక ఉదాహరణ చూపించాలన్నమాట. ఆ లౌకిక ఉదాహరణ చూపించిందని సిద్ధాంతాలు చూపించాలన్నమాట. ఈ మూల సిద్ధాంతం ఏంటి దాన్ని చూపించాలి, ప్రతిజ్ఞలో సామ్యం చూపించాలట. ఆ రకంగా అలాగే అంతిమంలో ఉపనయనం చూపిస్తాయి, ఇలా ఉంది కానీ ఇలా ఉందని చెప్పి. ఇలా పంచావయవ పద్ధతి ప్రకారం నిరూపిస్తుందనే కానీ ఆ రకంగా ఇక్కడ ఏమవుతుందంటే, నువ్వు ఏమపి ప్రకృతం దూషయితం అశక్నువత, నువ్వు ప్రకృత సిద్ధాంతాన్ని నువ్వు దూషించకుండా సిద్ధాంతాంతర దూషణే నిగ్రహస్థానం ఆపద్యత. నువ్వు నిగ్రహస్థానంలోకి వస్తావు అంటే నీ పక్షాన్ని ఒక సంకల్పం చేసి నువ్వే ఖండించుకున్నావు. అసత్యపి ఆ వన ప్రత్యయ అని చెప్పి, వనం లేకపోయినా వన జ్ఞానం కలుగుతుందని చెప్పి నీ మాట నువ్వే ఖండించుకున్నట్లు అవుతుంది. అంటే నువ్వు అక్కడ స్వయంగా నువ్వు ఖండించబడతావు, నిగ్రహస్థానంలోకి వచ్చేస్తావు. నిగ్రహస్థానం అంటే నువ్వు ఏం మాట్లాడలేవన్నమాట. ఒక మాట మాట్లాడానికి వచ్చి నీ మాట నువ్వు ఖండించుకుని ఎలా ఉంటుంది? నీకు ఏం తెలియదు అన్నట్టుగా మనకు తెలిసిపోతుంది అక్కడ. నువ్వు ఏం మాట్లాడవచ్చు, నువ్వు అక్కడ సమాధానం చెప్తున్నావు. అలాగే నిగ్రహస్థానం ఆపద్యత. నువ్వే నిగ్రహస్థానంలోకి వస్తావు అంటే నీ పక్షం నువ్వు ఖండించుకుని నువ్వు మధ్యలో ఉండిపోతావు. ఏం మాట్లాడడానికి లేదు ఇంకా ఆ మాట మాట్లాడినావంటే. ఎందుకంటే అసాధకత్వ, అక్కడ నీకు సాధనం అంటే ఏం లేదు చెప్పడానికి, నిరూపించడానికి నీ దగ్గర సాధనం అంటే ఏం లేదన్నమాట. అసాధకత్వాత్ అని చెప్పి సిద్ధాంతి రకంగా ఆ పూర్వపక్షిని దోషం చూపించాయన్నమాట. అస్తు అప్పుడు సహి వక్షతి, అప్పుడు అంటున్నాడు పూర్వపక్షి, దుష్యతు ఇది దుష్యతి, ఒకవేళ నా పక్షంలో దోషం ఉంటే దోషం ఉండనివ్వండి. సహి వక్షతి దుష్యతు ఇది దుష్యతి, ఒకవేళ నా పక్షం దూషితమైనట్లయితే దూషితం కాదు, నాకే దాంట్లో ఇబ్బంది ఏముంది? ఇప్పుడు పొదుపక్షం అప్పుడు సిద్ధాంతం ఖండిస్తుంది, నా పక్షం దూషితమైతే కావనివ్వండి, దాంట్లో నాకే ఇబ్బంది లేదు. దుష్యతి దుష్యతు ఇది దుష్యతి, ఓకే, దూషితం అవుతుంది అంటే దూషించబడుతుంది, నా పక్షం దూషించనివ్వండి, దాంట్లో నాకే ఇబ్బంది ఉంది. కిం తేన దుష్టేన అదుష్టేన వా ప్రకృతం త్వయా సాధితం భవతి. కానీ నువ్వు ఆ రకంగా చెప్తూ కిం తేన, నువ్వు అలా చెప్పి నువ్వు ఆ మాట మాట్లాడి నీ పక్షాన్ని ఒక సంకల్పం చేసి దాన్ని నీకే నువ్వు ఖండించుకుంటూ నా దోషమైతే అవనివ్వండి, దీంట్లో ఏముంది? ఇలా చెప్పి ఇలా మాట్లాడి కిం తేనా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు కదా, ఏం చెప్తున్నావు? కిం తేన దుష్టేన అదుష్టేనవా అని ఆ రకంగా మాట్లాడి, దుష్టమైతే ఉంది, దుష్టం కాకపోతే ఉంది, ఆ రకంగా మాట్లాడుతూ దుష్టేన అదుష్టేన ప్రకృతం త్వయా సాయితం భవతి. అంటే నువ్వు నా పక్షాన్ని ఖండిస్తూ, ఆకృతి పక్షాన్ని ఖండిస్తూ నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు? అంటే ఏదో అసంబద్ధంగా మాట్లాడి ఇక్కడ వెనక ముందు లేకుండా ఏం సాధించాలనుకుంటున్నావు? ప్రకృతం త్వయా సాయితం అంటే నువ్వు ఏం సాధించావు అక్కడ? మదియో పక్షోవ దూషితో భవతి ఇది, అంటే నా పక్షం ఏది నువ్వు దూషించావు, ఆకృతి పక్షం ఏ రకంగా నువ్వు దూషించావు. నువ్వు ఈ మాట చెప్తూ ఆకృతి పక్షాన్ని గౌ శబ్దం అనికి అర్థము ఆకృతి విశేషం, ఆకృతి పక్ష గౌ అని చెప్పి చెప్పుకున్నావు. గౌ శబ్దానికి ఆకృతి విశేషం అర్థం అని చెప్పుకున్నావు. నువ్వు ఆకృతి పక్షాన్ని ఖండించడానికి ఇవన్నీ నువ్వు ఏ రకంగా ప్రస్తావించావు? అవి అని నువ్వు దోషయుక్తంగా ప్రస్తావించావు, అసంబద్ధంగా ప్రస్తావించావు. ఈ రకంగా నువ్వు అసంబద్ధంగా ప్రస్తావించి నువ్వు ఏం సాధించావు? నా పక్షం లేదు దోషం చూపించావు, నా పక్షం ఏ రకంగా ఖండించాను అని సిద్ధాంతి అంటున్నాడు. మదియో పక్ష దూషితో భవతి ఇది, నువ్వు నా పక్షం లేదు దోషంగా ఉంది చూపించగలిగావు అని చెప్పి పూర్వపక్షిని సిద్ధాంతి అడిగారన్నమాట. నచ వృక్ష వ్యతిరిక్త వనం, నచ వృక్ష వ్యతిరిక్తం వనం యస్మా నోపలభ్యతే అతో వనం నాస్తి ఇది అవగమ్యతే. ఎందుకంటే నచ వృక్ష వ్యతిరిక్తం వన అంటే వృక్షాల కంటే భిన్నంగా వనం అంటే ఏది ఉండవట. వృక్షాలే వనం అంటున్నాం, వృక్షాల కంటే భిన్నంగా వనం భిన్న సత్తా ఒకటి ఉంటుంది. యస్మాత్ నా ఉపలభ్యత, అది మనకు ఉపలబ్ధం కాదన్నమాట.
వృక్షాలే వనం అంటున్నాం. లేదంటే వృక్షాల కంటే వనం భిన్నంగా ఉంటే భిన్న సత్తా ఉంటుంది, అలాగా మనకు ఉపలబ్ధం కాదు, ప్రత్యక్షం కాదు. అందుకే అతహ వనం నాస్తి ఇతి అవగమ్యతే. అందుకే వనం లేదు. నువ్వేమంటున్నావు? వనం అంటే వనం లేకపోయినప్పుడు చెట్ల యొక్క చెట్లు చెట్ల యొక్క చెట్ల కంటే అతిరిక్తంగా వనం వనం కూడా ఉంది అంటున్నామట, లేదని ఉంది అంటున్నాడు. అలాగే శబ్దం అంటే ఏమిటి అని చెప్పుకున్నాం? గకార ఔకార విసర్గాలు శబ్దం అని చెప్పినాం. ఈ శబ్దాలు అవి అక్షరాల కంటే భిన్నంగా శబ్దం ఉంది అంటున్నాం. అలాగే వనం అంటే చెట్ల కంటే అతిరిక్తంగా వనం ఉంది అంటున్నాం, లేదని ఉంది అంటున్నామట. అది దోషయుక్తము. అందుకే నచ వృక్ష వ్యతిరిక్తం వనం యస్మాన్నోపలబ్ధి. వృక్షాల కంటే అతిరిక్తంగా వనం అంటే ఏది లేదు అనమాట. వనానికి ఒక సత్తా అంటూ లేదు. వృక్షాలనే వనం అంటున్నాం. మనుషుల యొక్క గుంపునే ఒక సమూహం అంటున్నాం. మనుషుల యొక్క వరుస క్రమాన్నే విద్యార్థుల వరుస క్రమాన్ని పంక్తి అంటున్నామట. లేదండి, పంక్తి వేరు, పంక్తి యొక్క సమూహం చెప్పేటి పంక్తి వరుస క్రమం వేరు, ఆ పంక్తి వేరు. సమూహం గుంపు వేరు, ఆ సమూహం వేరు. సమూహం కూడా ఉంది, పంక్తి కూడా ఉంది, వనం కూడా ఉంది. ఎలా ఉంది? అది ప్రత్యక్షంగా ఉపలబ్ధం కావడం లేదు. అర్థమైందా? పూర్వపక్షి ఉందని చెప్పి లేని దాన్ని ఉందని చెప్పి చూపిస్తున్నామట. కానీ అక్కడ ప్రత్యక్షంగా జ్ఞాచ వృక్ష వ్యతిరిక్తం వనం యస్మాన్నోపలభ్యతే. అందుకే వృక్షాల కంటే వ్యతిరిక్తంగా వనం అంటూ ఏది, భిన్న సత్తా అంటే భిన్న అస్తిత్వంతో ఏది లేదు. అందుకే అతహ వనం నాస్తి ఇది అవగమ్యం. అందుకే వనం లేదు అని చెప్పి మనం చెప్పుకుంటాం. వనం లేదు, వనం అంటే వనం అంటే చెట్ల యొక్క సమూహాన్ని వనం అంటున్నాం. మళ్ళీ వనం ఉంది అని చెప్పి చెప్పడం ఏంది? అది యుక్తి సంగతం కాదు. అర్థమైందా? ఇది వనే అన్యేన హేతున సద్భావ విపరీత ప్రత్యయ ఉత్పద్యతే మిథ్య ఏవ వన ప్రత్యయ ఇది. ఒకవేళ నువ్వు అంటావా, ఆ నువ్వు లేదండి వనం ఉంది అంటావా, అయితే నువ్వు వనం ఉంది అని నిరూపించే ఏదైనా అన్య ప్రమాణం చూపించైతే. వనం ఉందనట్లేదు. ఒకవేళ వనే అన్యేన హేతున, ఈ వనం ఉందని చెప్పడంలో అన్య హేతు, అన్య కారణం ద్వారా సద్భావ విపరీత, ఇక్కడ చెట్ల యొక్క సమూహాన్ని వనం చెప్పుకున్నాం, దాన్ని నువ్వు ఖండిస్తూ సద్భావ సత్తాత్మకంగా ఉన్నటువంటి దాన్ని సద్భావ విపరీత ప్రత్యయ ఉత్పత్తి. సద్భావం కంటే విపరీత అంటే చెట్ల యొక్క సమూహం కంటే భిన్నంగా వనానికి కూడా ఒక సద్భావం ఉంది, సత్తా ఉంది అని చెప్పి ఒకళ్ళు ఉత్పన్నం చేసినట్లయితే, నువ్వు ఆ రకంగా నిరూపించినట్లయితే వేరే ప్రమాణం ద్వారా మిథ్య ఏవ వన ప్రత్యయ ఇది, అప్పుడు మేము కూడా అంగీకరిస్తాం. వన మిథ్య ఏవ వన ప్రత్యయ ఇది, అలాగే నువ్వు నిరూపించినట్లయితే మేము వన అని చెప్పి అంగీకరిస్తాం. ఒకవేళ వనే అన్యేన హేతున, వన విషయంలో అన్య ప్రమాణం ద్వారా సత్తాత్మకంగా ఉన్నటువంటి ప్రత్యక్షానికి విపరీతంగా నువ్వు ఏదైనా ప్రమాణం చూపించినట్లయితే మిథ్య ఏవ వన ప్రత్యయ, అప్పుడు మేము మిథ్య అని చెప్పి చూపించగలుగుతాం. అప్పుడు అంగీకరిస్తాం. ఇది వసాలి చెప్పింది వన ప్రత్యయం మిథ్య అని చెప్పి మేము కూడా అంగీకరిస్తాం. అందుకే తతో వనం నాస్తి అవగచ్చాం. అందుకే ఇక్కడ వనం లేదని చెప్పి అర్థం చేసుకోండి. చూపించడం లేదన్నమాట వనానికి. ఊరికే ఉందంటే ఉన్నట్టుగా వేరే ప్రమాణం చూపించు, అప్పుడు మేము చెప్పింది మాది మిథ్య అని చెప్పి మాకు తెలుస్తుందన్నమాట. కానీ అలా చూపించడం లేదు ఊరికే. అందుకే అందుకే ఈ కారణం చేత వనం నాస్తి అవగచ్చాము. వనం అంటే చెట్ల యొక్క సమూహం, చెట్ల కంటే అధికంగా వనం ఏం లేదు, వనమే చెట్ల యొక్క సమూహం. చెట్ల యొక్క సమూహాన్ని వనం అంటున్నాము. నువ్వు రెండు భిన్న భిన్న తీసుకొని అర్థం చెప్తున్నావు, అది దోషయుక్తము. అందుకే ఈ రకంగా విషయాన్ని ప్రస్తావించాడు. తర్వాత ఇంకో ఏ రకంగా అంటున్నా అంటే నచ గవాదిషు ప్రత్యో విపర్యేతి. ఇప్పుడు గవాది మేము గౌ అనే శబ్దానికి అర్థం చెప్పిన ఆకృతి అని చెప్పుకున్నా, అంటే ఆకార విశేషము, ఆవు యొక్క విశిష్ట లక్షణాలతో ఉన్న ఆకృతి విశేషం, దాన్ని ఆ గౌ యొక్క స్వరూప, గౌ యొక్క అర్థం అని చెప్పుకున్నాం. ఇక్కడ మనం ప్రత్యక్షంగా ఆవును తాకినప్పుడు, ఆవును స్పర్శించినప్పుడు ఈ రకంగా అందులో గలకంబలు ఏవైతే చెప్పిన నువ్వు ప్రత్యక్షం కనిపిస్తున్నాను, నువ్వు ప్రత్యక్షాన్ని ఖండించలేవు. అందుకే నచ గవాదిషు ప్రత్యయ విపర్యేతి. గవాది విషయంలో, ఆవు విషయంలో, ఆవు యొక్క జ్ఞాన విషయంలో మనం ఏదైతే లక్షణం చెప్పుకున్నామో ఆకృతి విశేషానికి విశిష్ట లక్షణం ఏది చెప్పుకున్నామో నా విపర్యేతి, అది విపరీతంగా మనకు కనిపించడం లేదు. అంటే ప్రత్యక్షమే యథార్థంగా ఉన్నాయి. అక్కడ లేనిది ఉన్నట్టుగా లేని మనకి కల్పించడం, యథార్థంగా అక్కడ ప్రత్యక్షంగా ఉంది. నా విపరీతంగా లేదు అక్కడ. అందుకే నువ్వు చెప్పింది అథో వైషమ్యం. ఏంటి? నువ్వు చెప్పిన పంక్తి యూతం వనం అనే దానికి నువ్వు విపరీతంగా చెప్తున్నావు, అది ఇది విపరీతంగా ఉన్నాయి. అతో వైషమ్యం, విషమంగా ఉంది. అంటే ఈ రకంగా చూపిస్తూ ఆకృతి, ఇప్పుడు పూర్వపక్ష అభిప్రాయం ఏంటి? సిద్ధాంతి గౌ అనే శబ్దానికి అర్థం ఏంటంటే ఆకృతి, ఆకార విశేషమే దాని యొక్క అర్థం అని చెప్పుకున్నామట. ఇక్కడ ఆకృతి విశేషం అర్థం ఉంటాం కదా. ఇక్కడ ఆ గౌ అంటే ఆకృతి విశేషం వేరు, ఈ గౌ శబ్దం వేరు, రెండు వేరు వేరు అని చెప్పి ఖండించాలని చూస్తున్నామట. ఇప్పుడు ఏ విధంగా వనం అంటే చెట్లు వేరు, చెట్ల కంటే భిన్నంగా వనం శబ్దం ఉంది అంటున్నామట.
చెట్లాతిరిక్తం వనం ఉంది అంటున్నాడు. అలాగే ఆ గౌ అంటే శబ్దం వేరు, ఆ ఆకార విశేషం వేరు అని చెప్పాలని చూసి ఖండించాలని చూస్తున్నామట. అక్కడ గౌ అనే ఆకృతి విశేషాన్ని మనం ఆవు అంటున్నాము, గౌ అంటున్నాం. గౌ అంటేనే ఆకృతి విశేషం అని చెప్పి అది అంటే అవినాభావంతో ఉన్నటువంటి దాన్ని భిన్నంగా చేసి పూర్వపక్షి ఖండించాలని చూస్తున్నాడు. అందుకే ఇక్కడ కూడా ఆ రకంగా ప్రస్తావించాడు. అందుకే అథో వైషమ్యం నువ్వు చెప్పిన దానికి దీనికి విషమతాపూర్వకంగా ఉంది. నువ్వు పంక్తి యూతం వనం అని చెప్పావు కదా, అవి నా ప్రత్యక్షంగా లేవు అనమాట. ఇక్కడ మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. ఏది? ఆవు యొక్క లక్షణాలు ఏవైతే చెప్పుకున్నా, విశిష్ట లక్షణాలు చెప్పుకున్నామో ఇక్కడ మనకు ప్రత్యక్షం ద్వారా ఇంద్రియ గోచరం అవుతున్నాయి, స్పర్శ ద్వారా ఇవన్నీ మనకు అవగతం అవుతున్నాయి. అందుకే నువ్వు దానికి దీనికి సంబంధించి అతో వైషమ్య విషమంగా ఉంది. దానికి దీనికి ఉదాహరణ చెప్పిన దానికి చాలా విషమంగా ఉందన్నమాట, విపరీతంగా ఉంది. అత వనాదిషు నైవ విపర్యేతి, అందుకే వన విషయంలో ఇక్కడ విపరీత లేదనమాట. నైవ విపర్యేతి, అందుకే వన విషయంలో ఇదే విధంగా మనం అర్థం చేసుకో. విపరీతంగా ఉండదు. అక్కడ వనం అంటేనే చెట్ల యొక్క సమూహం వనం అని చెప్పుకున్నాం. అథ వనాది నైవ విపర్యేతి తే నా సంతీతి అంటే, అందుకే వనాది విషయంలో నైవ విపర్యేతి విపరీతం కాదు అని చెప్పనీకి లేదు. నువ్వు వన విషయంలో కాదు అని చెప్పనీకి ఎందుకు? నా సంతీతి అంటే ఇప్పుడు వనమస్తి, సమూహమస్తి, యూతమస్తి, అలాగే పంక్తి అస్థి అని ఏ పదాలు చెప్పుకున్నావో తే నా సంతీతి అవి ఆ లేని దాన్ని ఉన్నట్టుగా నువ్వు చెప్పనీకి లేదన్నమాట. లేని దాన్ని ఉన్నట్టుగా నువ్వు చెప్పనీకే లేదు అంటే నిజంగానే వనం అనే పదము, యూతం అనే పదము, పంక్తి అనే పదం వేరు కాదు. నువ్వు వేరుగా చూపించలేవు. అందుకే నువ్వు వేరుగా లేవని చెప్పనీకి అక్కడ వాటికి సత్తా భిన్నంగా చూపించడానికి లేదు. నువ్వు ఖండించడానికి ఆ రకంగా ఉంది అని చెప్పనీకి లేదన్నమాట. అక్కడ ఉంది, వనం ఉంది, లేని దాన్ని ఉంది అన్నట్టుగా చెప్పనీకే లేదు. నా నతే నా సంతీతి నా నా సంతీతి అవి లేవని చెప్పనీకి లేదు. వనమే అక్కడ సమూహము, ఆ చెట్ల యొక్క సమూహాన్ని మనం చెప్పుకున్నాం. అట్లను వేరు వేరు కాకుండా ఒకే విధంగా చూడు అనేట్టుగా సిద్ధాంతం చెప్పాడు. అందుకే ఈ రకంగా తస్మాత్ అసంబద్ధ పంక్తి వన ఉపన్యాస, అందుకే నువ్వు చెప్పినటువంటి అసంబద్ధమైన ప్రలాపం చెప్పావు. పంక్తి, వనము, యూతం అని చెప్పి ఉపన్యాసించావు, నువ్వు చెప్పావు. అవి అసంబద్ధమైనటువంటివి. అందుకే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అత ఉపపన్నం జైమిని వచనం. అందుకే జైమిని మహర్షి యొక్క వచనం మనకు ఉత్పన్నమవుతుంది అంటే యథార్థంగా తెలుస్తుంది. ఏమని? ఆకృతి శబ్దార్థ. ఆకృతి అంటే గో అనే శబ్దానికి ఆకృతి అర్థము. ఆకృతి అంటే ఆకార విశేషమే దాని యొక్క అర్థము. గౌ అనే శబ్దం ఉచ్చరించగానే ఆకృతి విశేషం, పిండం యొక్క ఆకృతి, ఆవు యొక్క పిండ విశేషం యొక్క ఆకృతి విశేషం కనిపిస్తుంది అన్నమాట. అందుకే మహర్షి జైమిని చెప్పిన ప్రకారంగా ఆ శబ్దార్థ గౌ అనే శబ్దానికి అర్థం ఏంటి? ఆకృతి. ఆకృతి శబ్దార్థ. ఆకృతి అనేది శబ్దం యొక్క అర్థం అన్నమాట. యథాచ ఆకృతి శబ్దార్థ అని చెప్పుకున్నాం. అందుకే ఎలాగైతే ఈ విషయంలో ఇంకా యథాచ ఆకృతి శబ్దార్థ, ఆకృతి శబ్దం యొక్క అర్థం అని చెప్పి ఆ తథా ఉపదిష్టాత్ నిపుణత నిపుణతరాం ఉపపాది ఉపపాదయిష్యామ. ఇంకా ఈ విషయంలో మహర్షి జైమిని యొక్క సూత్రం డైరెక్ట్ గా ఉంది. ఏదైనా మనం శబరస్వామి యొక్క వ్యాఖ్యం చెప్పుకుంటున్నాం, అక్కడ మహర్షి జైమిని సూత్ర రూపంలో విశేషంగా చెప్పాడు. అక్కడ 1, 3 అధికరణం 9 ఇక్కడ అక్కడ సందర్భంలో విశేషంగా తర్వాత చెప్పుకుంటామట. అక్కడ ఈ శబ్దార్థం యొక్క, ఈ శబ్దానికి ఇది అర్థం అని చెప్పి, శబ్దం అంటే ఇది ఆకృతి అని చెప్పి అర్థం. ఈ శబ్దానికి ఆకృతి విశేషమే దీని యొక్క అర్థం అని చెప్పి మన విశేషం కూడా తర్వాత రాబోయే సూత్రాలు చెప్పుకుంటాం. జైమిని యొక్క మహర్షి యొక్క సూత్రాన్ని విశేషంగా ప్రస్తావించుకుంటున్నాం. అందుకే శబ్దార్థ తథా ఉపదిష్టాత్ రాబోయే సూత్రాల్లో నిపుణతరం అంటే ఇంకా విశేషంగా ఉపపాదయిష్యామ, విశేషంగా మనం ప్రస్తావించుకుంటాం అని చెప్పి ఒక సంకేత రూపంలో శబర స్వామి యొక్క మనం వ్యాఖ్యాన్ని, భాష్యాన్ని మనం చెప్పుకున్నాం అన్నమాట. అస్తు స్పష్టమైందా? ఇంతవరకు మనం విషయాన్ని మహోదయ ప్రతిపాదించుకున్నాం. మహోదయ మీరు నిన్న అడిగిన దానికి చెప్పింది క్లియర్ అయింది మహోదయ. ఏంటంటే ఇప్పుడు ఒక పదాన్ని సమూహంగా తీసుకున్నప్పుడు దాని అర్థాన్ని బోధిస్తుందని పూర్వపక్షి చెప్తున్నప్పుడు, సారీ సిద్ధాంతం చెప్తున్నప్పుడు పూర్వపక్షి ఏమంటున్నాడు? ఓక దానికి గో, ఓ, విసర్గ వీటి తీసుకున్నప్పుడు దానికి ఏ అర్థం లేదు అన్నట్టుగా పూర్వపక్షి చెప్తున్నాడు. అన్న భిన్న పదం అనేది, భిన్న శబ్దం అనేది ఒక అక్షరాన్ని చెప్తుంది అనేది ఇప్పుడు అర్థమైంది మహోదయ. కానీ ఈ రోజు విషయంలో మీరు ఇక్కడ వనం అస్థి అన్నప్పుడు వనం లేదు, నువ్వు వనం చెప్తున్నావు అన్న దాంట్లో అక్కడ ఏంటి పూర్వపక్షాల ఖండన అనేది కొంచెం అర్థం కాలేదు మహోదయ.
ఇప్పుడు వనము వేరు. వనం అంటే ఏమిటి? చెట్ల యొక్క చెట్ల సమూహాన్ని వనం సమూహం. అంటున్నారు కదా. అవును. ఓకేనా? పంక్తి అవును. అంటే ఏంటి? విద్యార్థులు క్రమంగా నిలబడ్డారు, మనుషులు క్రమంగా నిలబడ్డారు, దాన్ని పంక్తి అవును. అంటున్నాం. అవును. ఆ పంక్తి ఏదైతే ఉందో ఆ పంక్తి ఉంది అంటున్నాం ఇక్కడ. అంటే మనుషుల యొక్క క్రమం వేరు, ఉమ్. చెట్లు వేరు, చెట్ల అతిరిక్తంగా వనం ఉంది. మనుషులు వరుస క్రమం కంటే అతిరిక్తంగా పంక్తి ఉందంట. పంక్తి ఉందంట. ఏముంది అక్కడ పంక్తి? అంటే ఇక్కడ పంక్తి ఉందని చెప్తున్నాం కదా, అలాగా మనకు ప్రత్యజ్ఞానం కలుగుతుంది. అంటే ఆ శబ్దం గకార అవకారాలు వర్ణాలు ఏవైతున్నాయో వర్ణాల కంటే అతిరిక్తంగా శబ్దం ఉంది. వర్ణాలు వేరు, వాటి యొక్క అతిరిక్త శబ్దం లేదని చెప్పి ఓహో. అతిరిక్తంగా ఉంది అంటున్నామట. అతిరిక్తం ఏముంది ఇక్కడ? అతిరిక్తం అంటే ఏం లేదు, అదే ఆ సమూహమే వనం అంటున్నాము. పంక్తిని మా వరుస క్రమాన్ని పంక్తి అంటున్నాము ఉమ్. అని సిద్ధాంతం అంటున్నాడు. అంటే దీన్ని అచ్చా. చూపిస్తూ మన గౌ అనే శబ్దానికి ఏదైతే అర్థం చెప్పుకున్నా ఆ అతిరిక్తంగా శబ్దం ఉంది అని ఖండిస్తున్నాం. అంటే పూర్వపక్ష పైన చెప్పేదా, ఆ వర్ణాతిరిక్తంగా శబ్దం ఉంది, అది స్వీకరించాలి. అదృష్ట కల్పన, సంస్కార కల్పన కంటే శబ్ద కల్పన కూడా చేస్తున్నామట. వీటికి ఉమ్. ఈ అక్షరాల కంటే భిన్నంగా శబ్దం ఉంది. గకార ఉకార విసర్గాల కంటే కూడా శబ్దం ఉంది. వీటికంటే భిన్నంగా శబ్దం ఉంది. అక్షరాల యొక్క సమూహమే పదమే శబ్దంగా చెప్పుకుంటున్నామట. లేదంటే అక్షరాల కంటే ఉమ్. భిన్నమైన అతిరిక్తంగా శబ్దం ఉంటుంది. అది ఎక్కడ ఉంది అక్కడ? లేదు. ఉమ్. అందుకే నాచి వృక్షాతిరిక్త వనం నా ఉపలభ్యతే. వృక్షాల కంటే వ్యతిరిక్తంగా అంటే వృక్షాల కంటే భిన్నంగా అయిన వనం ఉందా? లేదు. చూపించగలుగుతావా? ఉమ్. సత్తా రూపంలో. దానికే అవును. ఆ సమూహానికే, వృక్షాల యొక్క సమూహాన్ని వనం అని చెప్పుకున్నామట. ఉమ్. పూర్వపక్షి ఏదో ఖండించాలంతే. అవునండి. అది అర్థం కాకపోతే మనం ఏదో ఖండించేస్తాం అని అనుకుంటాం అక్కడ. అవునండి. అవును. మనం ఉమ్. వాటికి నామకం చేసాం. అది వాచ్యం అయితే ఇది వాచకం అంతే. దాన్ని తెలియజేసేది శబ్దం అని తెలియజేసేది. ఆ ఆ విషయాన్ని శబ్ద విషయాన్ని ప్రస్తావించుకున్నాం. శబ్ద ప్రమాణం గురించి చెప్పుకుంటున్నాం మనం. శబ్దం తెలియజేసేది, అర్థాన్ని బోధించేది. నువ్వు ఆ ఆ, శబ్దానికి రకరకాలుగా నువ్వు తిప్పి తిప్పి రకరకాల అర్థం చేసుకుంటా అంటే ఎట్లా? అర్థమైంది. అర్థమైంది. ఓకేనా? వస్తాం అండి. అస్తు. ఓకే, స్పష్టమైంది కదండి ఇప్పుడు. స్పష్టమైంది. స్పష్టం. ఇప్పుడు ఇప్పుడు శబ్దం యొక్క స్వరూపం గకార ఉకారాల యొక్క విసర్గల యొక్క అక్షరాల సమూహాన్ని పదం అని చెప్పుకున్నాము. మరి సరే, పదం అని చెప్తే శబ్దం అని చెప్పుకున్నాము. ఆ శబ్దానికి అర్థం ఏంటంటే ఆకృతి, ఆకార విశేషమే ఆ శబ్దం యొక్క అర్థం. అంటే ఏ శబ్దానికి అయితే అర్థం చెప్పబడిందో ఆకార విశేషమే. ఇప్పుడు శబ్దం ఉందని ఖచ్చితంగా అర్థం కూడా ఉంటుందన్నమాట. దానికి ఒక ఆకార విశేషం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆకార విశేషమే శబ్దం యొక్క అర్థం అని చెప్పి చెప్పుకున్నాం. కానీ ఈ శబ్దానికి అర్థం సంబంధం ఏంటి? ఆ పరస్పర సంబంధం, ఈ శబ్దానికి ఇదే అర్థం, ఈ అర్థానికి ఇదే శబ్దము, పరస్పర సంబంధం ఏంటి? అర్థమైందా? ఇప్పుడు ఈ శబ్దం చెప్పి గౌ అనే శబ్దానికి ఆకృతి విశేషం విశిష్ట లక్షణాలతో యుక్తమైనది. ఆ యొక్క లక్షణాలు దీని యొక్క అర్థం అని చెప్పుకున్నాము. కానీ ఈ రెండింటి మరి శబ్దానికి ఇదే అర్థం, ఈ అర్థానికి ఇదే శబ్దం, వాటి మధ్య సంబంధం ఏంటి? ఆ సంబంధ విషయంలో ఇప్పుడు ప్రస్తావించవచ్చు. చూడండి. ఇప్పుడు ఆయన మాట్లాడడం కూడా సరిగ్గా చూడండి, ఏదో తీసుకొని చెప్తున్నామట. అంటే సింపుల్ గా దానికి అదే విధంగా సమానంగా సిద్ధాంతం చెప్తున్నాడు. ఉమ్. స్లైడ్ కనిపిస్తుందండి మీకు? ఓకే, కనిపిస్తుందండి బానే. ఇక్కడ చూడండి. ఇప్పుడు శబ్దార్థ విచారణ చేస్తున్నా, అది చూడండి. శబ్దార్థయో సంబంధ విచార. శబ్ద అర్థం యొక్క అసలు సంబంధం ఏంటి ఆ విషయం విచారణ చేస్తున్నారు. చూడండి.
అత సంబంధ కహ ఇది. అంటే శబ్దం యొక్క అర్థము లేదా శబ్దానికి పరస్పర సంబంధం ఏంటి? అత సంబంధ కహ, ఏ సంబంధం ఇది? శబ్దానికి అర్థానికి ఏ సంబంధము అంటే దానికి ఏం చెప్పారంటే యత్ శబ్దే యత్ శబ్దే విజ్ఞాతే అర్థో విజ్ఞాయతే. అంటే శబ్దం యొక్క స్వరూపాన్ని తెలుసుకోగానే, శబ్దం ఉచ్చరించగానే ఏ అర్థమైతే మనకు జ్ఞాతం అవుతుందో అది వాటి మధ్య సంబంధం అని. ఈ శబ్దం ఉచ్చరించి ఈ అర్థం జ్ఞాతం అవుతుందన్నమాట. అంటే ఈ శబ్దము ఉచ్చరించి ఈ అర్థం మనకు ఆ అర్థం మనకు అర్థం తెలిసిందనుకోండి, అంటే లోకంలో ఆ సంబంధం మనం చాలాసార్లు చూసాం. ఈ శబ్దం ఉచ్చరించినప్పుడు దీనికి ఈ అర్థం అని చెప్పి లోకంలో రూఢిగా మనం అది ప్రత్యక్షంగా అనుభూతిని పొందామట, ప్రత్యక్షంగా చూసామట. అందుకే ఏ శబ్దం అయితే ఉచ్చరించగానే ఏదైతే అర్థం బోధపడుతుందో వాటి మధ్య సంబంధం అట. సంబంధం అదే అర్థం ఉంది. ఒక శబ్దం ఉచ్చరించగానే అదే అర్థం మనకు బోధపడుతుంది అంటే మిగతా పదార్థాలు చాలా ఉన్నాయి, వాటి అర్థం బోధపడుతుంది, అదే అర్థం బోధపడుతుందంటే వాటి మధ్య సంబంధం నిత్యం కాబట్టి అనేక సార్లు ప్రత్యక్ష అనుభూతిని పొందాం కాబట్టి ఈ శబ్దానికి ఇదే అర్థం, ఈ అర్థానికి ఇదే శబ్దం లోకంలో చూశాం కాబట్టి, ఈ శాస్త్రంలో చూశాం కాబట్టి అది వాటి మధ్య పరస్పర సంబంధం ఉంది కాబట్టి అవి బోధింపబడ్డాయి. అందుకే యత్ శబ్దే విజ్ఞాతే, ఏ శబ్దం అని తెలుసుకున్నామో విశేషంగా అర్థం చేసుకున్నప్పుడు అర్థో విజ్ఞాతే. శబ్దే విజ్ఞాతే అంటే ఎప్పుడు శబ్దం తెలుసుకున్నప్పుడు ఆ శబ్దం యొక్క ఏదైతే అర్థం బోధపడుతుందో అర్థే విజ్ఞాయతే, అదే ఆ పరస్పరం శబ్దానికి ఉండే అర్థానికి సంబంధము అని చెప్పి చెప్పుకున్నాం. దాని పూర్వపక్షం అంటున్నాడు సాతు కృతక ఇది. అది నువ్వు క్రియేట్ చేసుకున్నావు, ఉత్పన్నం చేయండి. దేవుని ఈ శబ్దానికి ఇది అర్థం చెప్పుకున్నావు, ఈ శబ్దానికి ఇంకోసారి ఇంకొక అర్థం చెప్పుకోవచ్చు. అది ఉత్పన్నమైంది కదా. ఉత్పన్నమైంది అది నిత్యం కాదు, అనిత్యమైంది. నువ్వు శబ్ద సంబంధం నిత్యం చెప్తున్నావు, ఈ రకంగా అది కృతకమైంది అంటే ఉత్పన్నమైంది ఎలా కావచ్చు, నష్టమైపోతుంది. ఇప్పుడు ఈ సందర్భంలో ఈ ప్రకరణాన్ని కూడా ఈ శబ్దానికి ఇది అర్థం చెప్పుకుని, ఈ అర్థానికి శబ్దం చెప్పుకున్నాం. అది ఉత్పన్నమైంది కాబట్టి నష్టం కూడా అవుతుంది, నిత్య సంబంధం కాదు. ఆ విషయం మేము ముందు చెప్పాం కదా అని సిద్ధాంతిని అంటున్నాడు పూర్వపక్షి. అది ముందు చెప్పుకున్నాం కదా, అది ఉత్పన్నమైంది, నష్టం కూడా అవుతుందన్నమాట. అందుకే పూర్వం ఉపపాదితం, ఈ విషయంలో పూర్వంలో నేను చెప్పాను, ఉపాదించాను, ప్రస్తావించాను. సతు కృతక ఇది ఉపపాదిత ముందు చెప్పాను మీకు అని పూర్వపక్షి సిద్ధాంతం అంటున్నాడు. తస్మాత్ మన్యామహే కేనాపి పురుషేణ అందుకే పూర్వపక్షం ఏమంటున్నా అంటే, అందుకే తస్మాత్ అందుకే నేను ఏమంటున్నామంటే కేనాపి పురుషేణ శబ్దానాం అర్థై సహ సంబంధం కృత్వా సంవ్యవహర్తుం వేదాహ ప్రణీతాహ ఇది. అందుకే ఇక్కడ ఈ ఒక పురుషుడి ద్వారా ఏంటి ఈ విచారణ అంతా కూడా శబ్దం అనే వేదాలు పురుషుని ద్వారా ఉత్పన్నమైనటువంటి లేదా అపౌరుషమైనటువంటి అంటే పరమాత్మ ద్వారా ఉత్పన్నమైన ఆ విషయంలో ఈ విషయం ప్రస్తావించబడుతుందన్నమాట. మొత్తానికి ప్రసంగం అంతా ఆ సందర్భంలో ముఖ్య విచారణ కొరకు చెప్పబడింది అన్నమాట. ఏమంటాడు ప్రతిపక్ష? అందుకే కేనాపి ఏదైనా ఒక పురుషుడి ద్వారా, మహాన్ వ్యక్తి ద్వారా, విద్వాంసుడి ద్వారా శబ్దాల యొక్క అర్థై సహా సంబంధ కృత, ఈ శబ్దాలకి ఇది అర్థం, ఈ శబ్దానికి ఇది అర్థం సంబంధం క్రియేట్ చేసామాట. ఒక పురుషుడు, ఒక మహాన్ వ్యక్తి దాన్ని ఈ శబ్దానికి ఇది అర్థం చేసుకున్నా, ఈ శబ్దానికి అర్థం చేసి లోకాన్ని రుజువు చేశాడనమాట. శబ్దానం అర్థై సంబంధ కృత్వ, సంబంధం కల్పించి క్రియేట్ చేసి కేనాపి అంటే ఒక పురుషుడు ద్వారా శబ్దాలకు అర్థై సహా సంబంధం కృత్వ, సంబంధం కల్పించి క్రియేట్ చేసి సంవ్యవహర్తం వేదాహ ప్రణీత, అందుకే అలాగా సంబంధం కలిపి వేదాలను రచించారు, వేదాలను ప్రణీతం చేశారు. ఇవి వేదాలు నిజంగా పురుషుని ద్వారా కల్పించబడినటువంటివి, అపౌరుషయం కాదు, పరమాత్మ ద్వారా సృష్టించినట్టు కాదు, పరమాత్మ ద్వారా ప్రణీతమైనటువంటి కాదు అని సిద్ధాంతి అక్కడ మూల ప్రహారం చేశాడనమాట. అందుకే ఇవన్నీ వేదవాక్యం, చోదన వాక్యం అని ఇప్పుడు ప్రసంగం అంతా చోదన వాక్యం అనేది వచ్చింది సమస్య అంతా. ఇవి చోదన వాక్యాలు, వేదవాక్యాలు, ఉపనిషద్ వాక్యాలు అంటాం కదా, ఇవన్నీ కూడా ఒక పురుషుడు ద్వారా క్రియేట్ చేసినటువంటివి. అందుకే శబ్దానం అర్థై సహా సంబంధం కృత్వ వ్యవహారం కొరకు, లోక వ్యవహారం కొరకు వేదాహ ప్రణీతాహ ఇది, వేదాన్ని ఉత్పన్నం చేసే వేదాలు రచించారు అని పూర్వపక్షి అన్నాడు. అందుకే తది ఇదాన్యం ఉచ్యతే. అందుకే ఆ విషయంలో అడిగినప్పుడు తది ఇదాన్యం ఉచ్యదానికి సమానంగా సిద్ధాంతి అంటున్నప్పుడు ఏం చెప్తున్నాడు అని పూర్వపక్షం జరిగిన దానికి ఏం చెప్పాడు?
పురుషుడి ద్వారా ఉత్పత్తి చేసి ఈ శబ్దానికి ఇదే అర్థం చెప్పి కల్పించి చెప్పారన్నమాట. అలాగే వేదాలు మొత్తం కూడా అలాగే చేయబడినటువంటివి, రచించబడినటువంటివి. అందుకే పౌరుషేయం అంటే వేదాలను కూడా పురుషుని ద్వారా నిర్మించబడినటువంటివి అని చెప్పి సిద్ధాంతి తన పక్షాన్ని స్థాపించాడనమాట. తద్ ఇదాని ఉచ్యతే. ఆ విషయంలో సిద్ధాంతి ఏం చెప్పాడంటే అపౌరుషేయత్వాత్ సంబంధస్య సిద్ధమితి. లేదండి, ఈ అపౌరుషేయమైనటువంటివి, అందుకే ఈ సంబంధం నిత్యమైంది. సంబంధ సిద్ధం, ఇది ముందుగా సిద్ధమై ఉందన్నమాట. నువ్వు కల్పించి చెప్పలేదు. ఇది అపౌరుషం, పురుషు ద్వారా కల్పించదు. ముందుగానే పరమాత్మ ద్వారా రచించబడింది కాబట్టి ఈ సంబంధం ముందుగానే అది క్రియేట్ చేయబడింది, ముందుగా చెప్పబడింది అన్నమాట. సిద్ధంగా ఉంది, తీసుకోబడింది అన్నమాట. సిద్ధమైంది ఈ సిద్ధాంతం. అందుకే అపౌరుషేయత్వ సంబంధస్య సిద్ధమితి. ఈ సంబంధం సిద్ధంగా ఉంది, నిత్యమైంది, శాశ్వతమైంది, స్వాభావికమైంది అని సిద్ధాంతం అన్నమాట. అంటే కథం పునరిదం అవగమ్యతే, నువ్వు ఎలా చెప్పగలుగుతావు ఈ మాట? నేను చెప్తున్నాను ఇది పురుషుని ద్వారా నిర్మించబడింది అని చెప్పి. నువ్వేమంటున్నావు అపౌరుషేయమైందని, పురుషుని ద్వారా నిర్మించబడింది కదా, పరమాత్మ నిర్మించబడింది అంటున్నామాట. ఆయన ఎవరో నీకు తెలియదు కానీ నువ్వు నిర్మించబడింది అంటున్నావు. ఓకేనా? నువ్వు ప్రత్యక్ష చూపించగలుగుతావా? చూపించలేవు. మన కథం పునరిదం అవగమ్యత ఎలా చెప్పగలుగుతాను ఇది అపౌరుషేయమని చెప్పి అని పూర్వపక్షి అడుగుతున్నాడు. అపౌరుషేయ కథం పునరిదం అవగమ్యతే అపౌరుషేయ ఏష సంబంధ ఇది. ఈ సంబంధం అంటే శబ్దం యొక్క అర్థం యొక్క సంబంధం అయితే మనకు కల్పించుకుంటున్నామో అది అపౌరుషేయం. అంటే పరమాత్మ ముందుగా నిర్ణయించబడినది, సిద్ధించబడినది, కానీ ఇది కల్పించలేదు. నువ్వు ఆ మాట ఉంటుందా? ఎలా చెప్పగలుగుతావు నువ్వు ఆ సంబంధం నిత్యమని చెప్పి? అపౌరుషేయ ఏష సంబంధ అయితే ఎలా చెప్పగలుగుతావు? అప్పుడు సిద్ధాంతం ఏమంటున్నా అంటే పురుషస్య సంబంధు అభావాత్, అంటే పురుషునికి ఆ సంబంధంతో కలిపేటువంటి పురుషుడు మనకి లేడన్నమాట. అభావాత్ అంటే పురుషునికి ఆ శక్తి ఆ సామర్థ్యం లేదు. ఈ పురుషుడు ఈ శబ్దానికి ఇది అర్థం, ఈ శబ్దానికి ఇది అర్థం అని ఆ పురుషుడు మనకు ఉపలబ్ధం కాడన్నమాట. ఆ వ్యక్తికి ఆ సామర్థ్యం లేదు. అనంత శబ్ద, ఈ శబ్దశాస్త్రం అనంతమైందన్నమాట. అనంత శబ్దాన్ని జోడించి ఈ శబ్దానికి ఇది అర్థం, ఈ శబ్దానికి ఇది అర్థం జోడించి శక్తి ఎవరికి లేదన్నమాట. అందుకే పురుషస్య సంబంధం, పురుషునితో సంబంధం అనేది శబ్దం అర్థానికి కల్పించిన పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆ సంబంధం చూపించిన వ్యక్తి ఇక్కడ పురుషుడు అభావాద్, ఆ పురుషుని యొక్క అభావం ఇక్కడ లేదు, విద్యమానంగా లేదు. అందుకే చూపించలేము. పురుష సంబంధు అభావాద్ లేడు. ఎట్లా చూపించగలుగుతాం? నువ్వు ఎలా తెలుసుకున్నావు అంటే ఆ పురుషుడు లేడు కదా, నువ్వు చూపించగలవు, చూపించైతే అని సిద్ధాంతి పూర్వపక్షం అడుగుతున్నాడు. సంబంధం లేదు అక్కడ. శబ్ద సంబంధం కల్పించే వ్యక్తి యొక్క పురుషుని యొక్క అభావం ఉంది కాబట్టి ఇక్కడ మనకు కథం సంబంధం నాస్తి. నువ్వు ఎలా అంటావే సంబంధం లేని చెప్పి ఇక్కడ కథం సంబంధం నాస్తి, సంబంధం ఉంది. పురుషుడికి శబ్దార్థానికి సంబంధం కల్పించాడు. నువ్వు సంబంధం లేనటువంటి పురుషుడు లేని చెప్తున్నావు కదా, ఎందుకు లేదు? కథం సంబంధం నాస్తి, శబ్దానికి శబ్దం ఉందంటే శబ్దానికి ఒక అర్థానికి సంబంధం ఉంది, పురుషుడు కల్పించడమాట. ఆ సంబంధం ఉంది, ఎందుకు లేదంటావు ఆ మాట? కథం సంబంధం నాస్తి, ఎందుకు లేదంటే అడిగితే మళ్ళా ప్రత్యక్షస్య ప్రమాణస్య అభావం, ప్రత్యక్ష ప్రమాణం యొక్క అభావం ఉంది కాబట్టి నువ్వు అంటున్నావు పురుషునితో కలిపి ఈ పలాని పురుషుని చెప్పి ప్రత్యక్షంగా చూపించు. సిద్ధాంతం ఏమంటాడు? ప్రత్యక్ష ప్రమాణానికి అభావం ఉంది కాబట్టి నేను చెప్తున్నా మాట. ప్రత్యక్షంగా మన ఇంద్రియ గోచర ద్వారా మనకి ప్రత్యక్ష చూసి మనకి ఏదైతే ప్రత్యక్షం అవుతుందో అలాగే ప్రత్యక్ష ప్రమాణం అభావం ఉంది. ప్రత్యక్ష ప్రమాణం ఏమి లేదు అన్నమాట నీ దగ్గర, లేదు చెప్పడానికి. ప్రత్యక్ష ప్రమాణస్య అభావాత్, ప్రత్యక్ష ప్రమాణం ఏది లేదు కాబట్టి, ఎందుకంటే అలాగే లేదు కాబట్టి అందుకే లేదనమాట. అందుకే సంబంధం లేదు. సంబంధం కలిపే పురుషుడు ఇక్కడ ఏమైనా చూపించు, లేడు. ప్రత్యక్ష ప్రమాణం లేదనమాట. అలాగే తత్పూర్వకత్వాచ ఇతరేషం, అలాగే ఈ అన్ని అనుమాన ప్రమాణం కూడా లేదు నీ దగ్గర, శబ్ద ప్రమాణం కూడా లేదు. అన్ని ప్రత్యక్ష పూర్వకం కాబట్టి అనుమాన ప్రమాణం ద్వారా చెప్పనీకి లేదు, ఉపమాన ప్రమాణం ద్వారా చెప్పనీకి లేదు, అలాగే శబ్ద ప్రమాణం ద్వారా కూడా చెప్పనీకి లేదు. అందుకే ఇవన్నీ కూడా అనుమాన ప్రమాణమైన, ఉపమాన ప్రమాణమైన, శబ్ద ప్రమాణం ఇవన్నీ ప్రత్యక్ష పూర్వకం ఇవన్నీ చెప్పబడతాయి అన్నమాట, ఈ సిద్ధింపబడతాయి. ప్రత్యక్షమే లేనప్పుడు నువ్వు అనుమాన ప్రమాణము, ఉపమానము, శబ్ద ప్రమాణం ఎలా చూపించగలుగుతావు? అందుకే తత్పూర్వకత్వాచ ఇతరేషం, అన్య ప్రమాణం కూడా లేవు ఇక్కడ. ఒక ప్రత్యక్ష ప్రమాణం కాదు, వేద ప్రమాణం కూడా చూపించు నువ్వు, అవి కూడా లేవు. నువ్వు వేదం అపౌరుషేయము అని నేను చెప్తున్నాను, లేదు ఆ వేదం అనేది పౌరుషేయం చెప్పడానికి ఒక ప్రమాణం చూపించు. అందుకే ప్రత్యక్ష ప్రమాణం లేదు కాబట్టి అది లేదని చెప్తున్నాము, సంబంధం లేదని చెప్తున్నాము. అంటే ఏది అంటే ఏ సంబంధం లేదు, ఏ శబ్ద సంబంధం నిత్యమైంది అని సిద్ధాంతం అంటున్నామాట. ఇది పౌరుషేయం కదా, అపౌరుషేయము, అది అపౌరుషేయం నిత్య సంబంధం పురుషుని ద్వారా కల్పించిందే అని పూర్వపక్షి అనమాట. కాబట్టి నువ్వు పూర్వపక్షి ద్వారా
శబ్ద సంబంధం కల్పించబడినట్టుగా పురుషుని యొక్క ఒక ప్రమాణం చూపించు. ఆ ప్రమాణం నీ దగ్గర లేదు కాబట్టి అందుకే శబ్దాసమ నిత్యమైంది, ఇది కృతికం కాదు, ఉత్పన్నమైంది కాదు, నిత్యమైంది అనే భావన సిద్ధాంతి అంటున్నామట. అప్పుడు ఆ రకంగా అన్నప్పుడు నన్ను అప్పుడు పూర్వపక్షి అంటున్నామట, నువ్వు మాట చెప్పి ప్రత్యక్ష ప్రమాణం లేదు ఆ ప్రత్యక్షం లేదు కానీ మిగతా ప్రమాణం లేవని చెప్పాడు సిద్ధాంతి. అప్పుడు ఏమంటున్నాడు పూర్వపక్షి, నన్ను చిరవృత్తత్వాత్ ప్రత్యక్షస్య విషయో భవేత్ ఇదానింతనానాం భవేత్ ఇదానీంతనానాం. ఏమంటాను నేను, చిరవృత్తత్వ ప్రత్యక్షస్య అవిషయ. చాలా కాలం అయిపోయిందండి, ఆ వ్యక్తి ఇప్పుడు ఎక్కడ ఉంటాడు, చనిపోయాడు లేదంటే వెళ్ళిపోయాడు, మనం చూడలేదు, మనం చూడంత మాత్రం లేదంటామా? చిరకాలం అయిపోయిందన్నమాట. ప్రత్యక్ష అవిషయ, చిరకాలం చూడగా ఆ ప్రత్యక్ష విషయం లేదు. ప్రత్యక్షస్య అవిషయో భవేత్ ఇదానింతనానం. ఇప్పుడు వర్తమాన సమయంలో ఆ ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి, కల్పించిన వ్యక్తి ఇప్పుడు లేడు మన దగ్గర. ఇప్పుడు ఈ సమయం లేదు, వర్తమానం లేడు అని చెప్పి లేదని చెప్పుకుంటామా? కాబట్టి పౌరుషేమైందని పూర్వపక్షి ఆ అభిప్రాయం అంటున్నామట. అప్పుడు సిద్ధాంతం ఏమైనా, నహి చిరవృత్త సన్ నా స్మరియేత. చిరకాలమైన మనం స్మరించుకుంటున్నాం కదా. నహి చిరవృత్త సన్, చిరకాలం ఉంటూ కూడా, నహి చిరవృత్త సన్ నా స్మరియేత. చిరకాలం అంటే అది మనం స్మరించుకోవాలి కదా, స్మరించుకోవడం లేదన్నమాట ఇక్కడ. చిరకాలం అయితే స్మరించుకోవాలి కదా, ఏదో ఒకటి మన ప్రమాణం ఉంటుంది కదా, ఆ ప్రమాణం ఏదో చూపించదా. నా స్మర్యత ఉంటే నేను ఖచ్చితంగా స్మరించుకోవాలి కదా, స్మరణ లేదు. నచ హిమవదాదిషు కూప ఆరామాది వత్ అస్మరణం భవితుమర్హతి. అంటే నచ హిమవదాదిషు అంటే హిమంతో కూడుకుని, అంటే మంచుతో కూడుకున్నట్టు, హిమ అంటే మంచుగడ్డ అంటాం కదా. హిమవదాదిషు కూప ఆరామాదివత్ అస్మరణం భవితుమర్హతి. ఇవన్నీ మనకు హిమంతో కూడుకున్నటువంటివి, కూపము, బావి, ఇటువంటివి ఏవైతే ఉన్నా మనకు ఎవరు తవ్వించే తెలియదు అనమాట. కూపం అంటే ఇప్పుడు ధర్మసత్రాలు, బావులు, నీటి కుంటలు ఇవన్నీ తవ్వించేవాళ్ళు కదా ప్రాచీన కాలం. అవి ఏదో కట్టించారు అనేంత మాత్రం ఇప్పుడు వాళ్ళు లేదని, ఇప్పుడు కూపం ఉంది ఇవన్నీ ఉన్నాయి లేనంత మాత్రం లేదని చెప్తామా? అంటే ఉన్నది మనకి కనిపించవచ్చు. అంటే దీన్ని చూపించి సిద్ధాంతి పూర్వపక్ష ఖండిస్తున్నాడు. కూపము, బావులు తవ్వించడం, ధర్మశాలలు కట్టించడము, విద్యాలయాలు కట్టించడము ఇక్కడ మనకు వర్తమానం లేదు. లేకపోయినా స్మరించుకుంటున్నా, పలాని వ్యక్తి కట్టించాడని, పలాని వ్యక్తి పలానా రాజా కట్టించాడు, పలాని రాజా అది చేశాడని చెప్పి చెప్పుకుంటున్నాం కదా. అంటే స్మరణ ఉంది కదా, అలా నీ దగ్గర స్మరణ ఉండేట్టు ప్రమాణం చూపించాలి కదా. అది చూపించింది. నా భవిత్వం మొదటి అక్కడ ఏమి చూపించలేదు. హిమవదాదిషు కూప ఆరామాదివత్ అస్మరణం భవితుమర్హతి. ఇప్పుడు మనకు అంటే పూర్వపక్షి మాట అన్నమాట, ఇవన్నీ మనకు కట్టించదు కానీ లేవని చెప్పలేదు కదా, ఆయన ఇవన్నీ ఉన్నట్టుగా మనకు తెలుసు అన్నమాట. కానీ నా భవితుమర్హతి అందుకే స్మరణ లేదు అంటే దానికి సమానం చెప్తున్నమాట. పురుష వియోగో హి తేషు భవతి. అంటే పురుషుని యొక్క వియోగం ఉంది, బాగానే ఉంది. పురుష వియోగో హి భవతి తేషు భవతి దేశ ఉత్సాదేన కులోత్సాదనవ. అంటే పురుష వియోగో హి తేషు భవతి అంటే పురుష వియోగం అంటే పురుషుని యొక్క అభావం ఎప్పుడు కలుగుతుంది? దేశ ఉత్సాదనే కుల ఉత్సాదనేవ. అంటే దేశం నష్టమైనప్పుడు ఏంటి, ఆ దేశం పూర్తి నష్టమైపోయింది. ఇప్పుడు ద్వారక అంటున్నాం, పూర్తి నష్టమైపోయింది, ఎక్కడో సముద్రంలో ఉన్న నది కూడా కనిపెట్టాను అనుకోండి ఇప్పుడు, ఓకేనా. ఆ దేశ ఉత్సాదనే కులోత్సాదనే, కులంలో ఏదైనా మొత్తం నష్టం అయిపోయింది, అప్పుడు ఆ వంశం అంటూ ఏది లేదు కాబట్టి, ఆ దేశం అంటూ ఏది లేదు కాబట్టి మనకు స్మరణ ఉండదు అనుకోవచ్చు. కానీ దేశం ఉంది, కులం ఉంది, అన్ని ఉన్నాయి కదా, ఎందుకు స్మరణ ఉండదు? అది నువ్వు పురుష వియోగం ఎప్పుడు కలుగుతుంది? ఆ దేశం నష్టం అయిపోయింది, కులమే నష్టం అయిపోయింది, అటువంటి పురుషుని యొక్క వియోగం నేను చెప్పుకోవచ్చు. కానీ మనం బావులు తువించిన దాంట్లో ఇవన్నీ మనకు తువించిన వాళ్ళు ఎవరైతే, ధర్మశాల కట్టించిన వాళ్ళు ఎవరైతే వాళ్ళ పేర్లు అయితే ఉంటాయి కదా, పలానా వ్యక్తి కట్టించా అని చెప్పి. ఒక నువ్వు అందుకే లేదని చెప్తావా? ఆ పురుష వియోగం ఎక్కడ ఉందంటే దేశం నష్టమైనప్పుడు, కులం నష్టమైనప్పుడు, అట్లా అసలు కూడా నువ్వు లేదని చెప్పుకోవచ్చు. కానీ అలా అక్కడ ఇప్పుడు అన్ని ఉన్నాయి, దేశం ఉంది, కులం ఉంది, అన్ని నడుస్తున్నాయి, నష్టం కాలేదు. కాబట్టి దీన్ని బట్టి నచ శబ్దార్థ వ్యవహార వియోగ పురుషానం అస్తి అని. ఈ శబ్దార్థ వ్యవహార వియోగం అనేది పురుషానం నాస్తి అంటే పురుషుల యొక్క కృతం చేసింది కాదు, ఇది పరమాత్మనే అపౌరుషమైనటువంటిది, అదే తీసుకోవాలి. ఉంటే నువ్వు చూపించలేదు అన్నమాట. కాబట్టి ఇది శబ్దార్థ వ్యవహార వియోగ ఏదైతే ఉందో, వియోగం మనకి కనిపిస్తుందో అది పురుషానం నాస్తి, పురుషులు కల్పించే కాదు, ఇది అపౌరుషమైంది కాబట్టి అది నిత్య సంబంధం స్వాభావికమని అర్థం చేసుకోవాలి. నువ్వు చెప్పిన ప్రకారంగా ఈ శబ్ద సంబంధ కర్ణాలు పురుషంక
అస్మరణం అనేది ఉపపన్నం కాదు, ఖచ్చితంగా ఉంటుంది. మనం లేనంత మాత్రం లేదని చెప్పడానికి లేదు అని ఈ రకంగా సిద్ధాంతం వస్తుంది. అస్తు స్పష్టమైన ఈ రకంగా మనం విషయాన్ని చెప్పుకున్నాం. కాబట్టి అపౌరుషేయమైనటువంటిది ఇది కృతకం కాదు. కృతకం అంటే ఆ శబ్దం యొక్క అర్థాన్ని ఒక పురుషుడి ద్వారా కల్పించింది కాదు. ఇది అపౌరుషేయమైనటువంటిదే, నిత్య సంబంధం. ఈ శబ్దానికి అర్థం అని నిత్య సంబంధమే తీసుకోవాలి. పురుషానం నాస్తి అని చెప్పాడు. అస్తి ఈ రకంగా మనం చెప్పుకున్నాం. ఇదే విషయంలో ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ పూర్వపక్షి ఇష్యాదేతద్ అని చెప్పి మళ్ళీ ఖండిస్తున్నాడు. అది ఏ రకంగా ఖండిస్తుందని మీరు రేపు చెప్పుకున్నాం. ఓకే, ఇందులో ఏదైనా సందేహాలు ఉన్నాయా? లేదు మహోదయ, చాలా ఉత్సాహంగా ఉంది మహోదయ, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అస్తు ఈ పదాలు మరి చూసుకోండి, చాలా సామాన్యంగా ఉండే పదాలు. ఆ రకంగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఇప్పుడు ఇంకొంచెం బాగా అర్థం అవుతుందండి కూడా. అర్థం కాకపోయినా దాంట్లో సందేహపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? అలా చెప్పంగా వినంగా ఖచ్చితంగా మీకు స్థితి అర్థం అవుతుంది అన్నమాట. అప్పుడు అర్థమైన మిగతా అర్థం అవుతాయి. కాబట్టి ఏంటబ్బా ఇది పూర్వపక్షం ఇదంటే వాళ్ళు చెప్పే మాట గుర్తుపెట్టుకుంటుంది. సంబంధం ఒకసారి మనం పూర్వపక్షి పేరు వింటున్నా అది ఆ సంబంధం పూర్వపక్షి ముందు ఏం చెప్పి ఆ సంబంధం గుర్తుపెట్టుకోవాలి. ఆ గుర్తుపెట్టుకుని మనకు అర్థమైపోతుంది. ఓకేనా? ఓకే. కొంచెం అస్పష్టంగా ఉందని భయపడొద్దు, దాని గురించి ధైర్యంగా ఉంటే అర్థం ఉంది. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే నమస్తే మహోదయ. నమస్తే మహోదయ, ధన్యవాదాలు.